సన్మానించాల్సిందిగా మాజీ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. జై తెలంగాణ. ఒకసారి గట్టిగా అందరూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పాపన్నపేట మండల పార్లమెంటరీ ఎన్నిక సన్నాహక సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, అదేవిధంగా ఈరోజు మన కేసీఆర్ గారి ఆశీస్సులు తీసుకొని మన అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతున్న మన వెంకట్రామరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి, సోములన్న గారికి, బాపారావు గారికి, శ్రీనాథ్ గారికి, జగన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, అరికల గారికి, నగేష్ గారికి, వెంకటేశం సేఠ్ గారికి, లింగన్న గారికి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కుబేర గారికి, గౌరవ మాజీ సర్పంచ్లకు, పిఎస్సిఏ చైర్మన్లకు, మా ఎంపీటీసీలకు, అది వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తదనంతరం మొన్న జరిగిన ఎన్నికలలో కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి తప్పకుండా రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం కోసం మనందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. దానికి తోడుగా మనకిప్పుడు ఎంపీ ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి మరి ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి మోసం చేసింది కాబట్టి ఆ మోసాన్ని తిప్పికొట్టాలంటే మన అభ్యర్థి సౌమ్యులు మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే మరి ప్రిపరేటరీ మీటింగ్ మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 4-5 వక్తలు మాట్లాడతారు, తర్వాత అభ్యర్థి మాట్లాడతారు, తర్వాత మన మాజీ మంత్రివర్యులు కూడా మాట్లాడతారు. కాబట్టి మరి ఇప్పుడు ఈ మండలానికి సంబంధించిన నాయకులు, పెద్దలు, అదేవిధంగా సర్పంచ్ల, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మరి జగన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో, ఈరోజు మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి విచ్చేసిన మన జిల్లా అధ్యక్షురాలు, విష్ణు సభ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు తన్నీర్ హరీష్ రావు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి, మరియు జిల్లా ఇన్ఛార్జ్, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి, మన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు సోములు గారికి, షర్మిల శ్రీనివాస్ రెడ్డి గారికి, దేవేంద్ర రెడ్డి గారికి, బాపారావు గారికి, మాజీ ఏడుపాయల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలున్న స్టేజీ పైన ఉన్న పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మన కార్యకర్తలు, నా తోటి సర్పంచులు మరియు ఎంపీటీసీలు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క పార్లమెంట్ సన్నాహక సమావేశం మన పాపనపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మన గౌరవ కలెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారిని మన గౌరవ కేసీఆర్ గారు మనకు నిలబెట్టడం జరిగింది. కావున మన కార్యకర్తలందరం కలిసిమెలిసి ఉండి మొన్న మన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారికి జరిగిన విధంగా జరగకుండా మనం అప్రమత్తంగా ఉండి మన వెంకట్రామరెడ్డి గారిని మన మండలం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా మన కార్యకర్తలందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా 2 విషయాలు చెప్తా మేడం. మన బీజేపీ నుండి రఘునందన్ రావు గారు వచ్చారు. మనకు తెలుసు బీజేపీ నుండి రఘునందన్ రావు గారు ఇంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యేగా రామలింగారెడ్డి గారు మన ఎమ్మెల్యే చనిపోతే బై ఎలక్షన్లో రఘునందన్ రావు గారు దుబ్బాక ఎలక్షన్ నుంచి నిలబడితే అక్కడ దుబ్బాక ఎలక్షన్లో అక్కడున్న ప్రజలు నమ్మి సెంట్రల్ గవర్నమెంట్లో
బీజేపీ ప్రభుత్వం ఉంది, మన దుబ్బాకకు ఏదో తీసుకొచ్చి ఏదో ఎరగబెడతాని విధంగా అందరూ వాళ్ళు అక్కడ వచ్చి ఎలక్షన్లో ఆయనను గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత దుబ్బాక ప్రజలకు కానీ దుబ్బాక నియోజకవర్గానికి రఘునందన్ గారు చేసింది ఏమీ లేదు. లేక మొన్న మళ్ళా దుబ్బాక ఎలక్షన్లో ఆయన నిలబడితే చిత్తుగా 54-55 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయడం జరిగింది. ఏది దుబ్బాక ఎలక్షన్లో. ఇప్పుడు మన మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక దుబ్బాకకు చేయని ఎమ్మెల్యే మెదక్ పార్లమెంట్గా అభ్యర్థిగా ఏం పని చేస్తాడో మనం అందరం గమనించాల్సిందిగా మన కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాను. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. 4,000 పెన్షన్ ఇస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని, మరియు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని, రైతు బీమా ఇస్తామని. ఇప్పటికి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మన కేసీఆర్ గారు ఇచ్చినవే ఇస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చినవి ఏం లేవు. కాంగ్రెస్ వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తున్న పింఛన్ ఇవ్వలేదు, 2,000 రూపాయల పింఛనే ఇస్తున్నారు. అదే 10,000 రూపాయలు మన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు మన అందరి రైతులకు ఇచ్చారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఒక 5 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కావున కాంగ్రెస్ వాళ్ళు చెప్పి మోసాలకు ఏ విధంగా మోసం చేయాలనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మనం అన్నీ చూస్తా ఉన్నాం. ఇంత తర్వాత మన వాళ్ళు పెద్దలు అన్ని విషయాలు మీకు వివరిస్తారు. కాబట్టి మనము కాంగ్రెస్ చేసిన మోసాలను నమ్మకుండా ఈ బీఆర్ఎస్ పార్టీకి మనం ఓటేసి మన కేసీఆర్కి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి గారిని గెలిపించి మనం మెదక్ నుంచి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు గౌరవ పెద్దలు అరకెల శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఒక సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, సభాధ్యక్షులు మన ప్రియతమ నాయకురాలు పద్మక్క గారికి, అభ్యర్థిగా వచ్చినటువంటి పెద్దలు వెంకటరామరెడ్డి గారికి, సభా వేదికకు, నాతోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, పాత్రికేయ సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి వారు మనం ఆల్రెడీ 11 గంటలు అనుకున్నాం, కానీ ఆల్రెడీ 12:30 కూడా అవుతా ఉన్నది. పెద్దలు మాట్లాడవలసింది చాలా ఉన్నది. మనకు కార్యకర్తలుగా, నాయకులుగా ఈ మండలంలో మన యొక్క అస్తిత్వాన్ని మనము నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన గ్రామాలలో మనం చేసినటువంటి పని వల్ల కానీ, ఎందుకంటే పాపన్నపేట మండలంలో ఎవరు ఎన్ని మాట్లాడినా మనం చేసిన పని మాత్రమే కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించదు. ఎవరో ఏమో అంటారు, మీది కింది ఉన్నదా మీది ఉన్నదా అంటారు. కానీ రాబోయే ఏదైతే స్థానిక సంస్థలు ఉంటాయో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళే ఎక్కువగా ప్రజాప్రతినిధిగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి దయచేసి అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఒక వ్యక్తిగా మండల పార్టీ తరఫున కానీ లేకపోతే కొన్ని పెద్దల తరఫున కానీ నా యొక్క ఒక కోరిక ఏమేదంటే, ఎవరు కూడా ఎందుకనంటే నా కులం వ్యక్తి అనో లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఆలోచన చేసి మనం తప్పుడు పనులు కనుక చేస్తే మనం జరగబోయేటటువంటి నష్టాన్ని మనమే చూడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి పెద్దలు ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా మనందరం కష్టపడి మన అస్తిత్వాన్ని, మన పార్టీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మన గ్రామాలలో మనం మెజార్టీ తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేద్దామని మీ అందరికీ కోరుతూ, ఆ రకమైనటువంటి సహకారము, సహాయ సహకారాలు అందరూ కూడా ఈ మండల పార్టీ తరఫున ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ సౌనయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారికి. ఇప్పుడు పెద్దలు సోములు గారు మాట్లాడాల్సిందిగా కోరు. మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు అన్న గారికి, అలాగే మా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేటు వెంకటరామరెడ్డి గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారికి, అలాగే తిరుపతి రెడ్డి గారికి,
అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, మన అన్నగారికి, శశిధర్ రెడ్డి గారు, మన శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న మొత్తము పెద్దలకు, కుటుంబ సభ్యులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు పాలించింది. అంతకుముందు కూడా కొద్దిసేపు ఆగమ్మా, అంతకుముందు కూడా వేరే ప్రభుత్వాలు పాలించినాయి. అప్పుడు ప్రజలకు ఏ రకంగా మేలు జరిగేది, ఈ 10 సంవత్సరాలైన తర్వాత ప్రజలకు ఏం మేలు జరిగిందనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంతకుముందు కరెంటు ఉండకపోవు మన రాష్ట్రంలో. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. నీళ్లు ఉండకపోవు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను పాపన్నపేట మండలంలో ఉన్న రైతులందరికీ, మనము గతంలో మనకు పొలాలకు నీళ్లు కావాలంటే అప్పుడు జీవో లేకుండే, ఏది 2 టీఎంసీల జీవోనే ఉండే మనకు. అటువంటిది తెలంగాణ అప్పుడు నీళ్లు పంటలు ఎండిపోతున్నాయంటే గవర్నమెంట్ ఇవ్వకనే పోతుండే మనకు. ఆ 2 టీఎంసీల జీవో కూడా నీళ్లు అది హైదరాబాద్కు సరిపోవనే ఉద్దేశంతో మనకు పొలాలకు ఇవ్వకపోతుండ్రి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మొత్తము సింగూరు డ్యాంను ఓన్లీ సాగునీరు కొరకు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే దక్కింది. ఇప్పుడు మనకు నీళ్లు కావాలంటే ఈడ గణపురం ఆనకట్టలు అయిపోగానే వెంటనే చెప్పంగానే సింగూరుకెళ్ళి వాటర్ ఇడుస్తుండ్రు. కనుక ఎంత రైతుల మీద ప్రేమ ఉండి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న అనేది మీకు అర్థం కావాలి. ఇంకొక విషయము, గతంలో లైనింగ్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లైనింగ్ అయింది. మరి అంతకుముందు 40-50 సంవత్సరాల నుంచి డ్యామ్ ఉన్నది కానీ లైనింగ్ లేకుండే. కనుక శాశ్వతమైన పనులు చేపట్టడం జరిగింది. పెన్షన్ విషయానికి వస్తే 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2000 రూపాయలకు ఇచ్చిండు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఆ 200 ఉన్న పెన్షన్ను నేను 4000 చేస్తాడు. ఇప్పటికి 100 రోజులు గడిచిపోయింది, 4000 లేదు. ఆ 2000 కూడా ఒక నెల ఎగ్గొట్టేసిండు. అంటే రైతు బంధుకు వచ్చే వరకు రైతులు పొలాల తుకాలు పోసిండు అనగానే కేసీఆర్ గారు వెంటనే రైతు బంధు డబ్బులు వేసేవారు. ఇప్పటి పరిస్థితుల్లో 100 రోజులు దాటినా ఇప్పటికీ రైతులకు రైతు బంధు లేదు. రైతు బీమా అది ఆ స్కీము ఉంచుతారా తీసేస్తారా అనేది కూడా అది సఖ్యత లేదు వాళ్ళ దాంట్లో. ఇంకో విషయము, పండిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ బోనసు ఊసే ఎత్తలేరు. అంటే ఇవన్నీ రైతులకు ఎంత నష్టం చేస్తున్నారు. మోసపూరితమైన మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు రైతులను కానీ చిన్న తరగతి ప్రజలను కానీ పట్టించుకుంటలేడు. కనుక మనం ఒకసారి బుద్ధి చెప్పాలని అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారికి మంచి గుణపాఠం అవుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. సోమలన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు తాజా మాజా సర్పంచ్ శ్రీనాథ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. సభాధ్యక్షురాలు అక్క పద్మాదేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సభ ముందున్నటువంటి
నాతోటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, ఎమ్మెల్సీ మరియు ప్రస్తుత పార్లమెంట్ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి గారికి, తిరుపతి అన్న గారికి, మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజీని అలంకరించిన ప్రతి ఒక్కరికి పెద్దలకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్న 4 విషయాలన్నా, సమయం లేదు. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాలు పెట్టి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది తెలంగాణలో. కాంగ్రెస్ వచ్చింది అతివృష్టి అనావృష్టి చూసినట్టయితే మొన్న మధ్యలో నేను కామారెడ్డి డిస్టిక్లోకి పోతే ఆడ వడగన్న వానకు కంప్లీట్గా మొక్కజొన్న కానీ వరి కానీ కంప్లీట్గా 100% ఖరాబ్ కావడం జరిగింది. అంటే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు తను చేసేటువంటి యజ్ఞాలు యాగాలు, రాజశ్యామల యాగం, మంచి యాగాలు చేస్తుండే ప్రజలు సుభిక్షంగా ఉండాలి, తమ ప్రభుత్వంలో ప్రజలు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన యాగఫలం కావచ్చు. తెలంగాణ 10 సంవత్సరాలు ఎక్కడ ఒక్క వరి కానీ మొక్కజొన్న కానీ ఎండిపోయిన పరిస్థితి మన తెలంగాణలో లేదు. కానీ ఈరోజు వీళ్ళు అధికారంలోకి కాలు పెట్టగానే కంప్లీట్గా ఎన్ని బోర్లు వేసినా బోర్లలో నీళ్లు పడలేని పరిస్థితి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9కి ఎవరైతే ఇంకా కొత్త వాళ్ళు బ్యాంకులలో లోన్ తీసుకోలేరో వాళ్ళందరూ 2 లక్షలు లోన్ తీసుకోరన్నారు. ఆ 2 లక్షల లోన్ ఏమైందో కానీ డిసెంబర్ 9కి పోయి ఏప్రిల్ 9 ఇంకో 4 రోజులు అయితే 4 నెలలు అవుతుంది. కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర్చిన దాఖలు లేవు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నంత కాలం కూడా 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం ఖచ్చితంగా ఆయన మాఫీ చేయలేడు. ఎందుకంటే మన ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇక వాళ్ళు ఏం చేసిర్రయ్యా అంటే డొక్కు బస్సులల్లా 10 ట్రిప్పులు తిరిగే బస్సులల్లా 2-3 ట్రిప్పులు తిరుగుతున్నారు. వాళ్ళు దాంట్లో డీజిల్ పోస్తున్నారు, ఉద్దరు రాసుకుంటున్నారు, ఆర్టీసీకి ఉద్దరు రాపిస్తున్నారు, నడిపిస్తున్నారు ఆర్టీసీని. అదేవిధంగా గృహజ్యోతిలో 200 యూనిట్ల కరెంట్ ఉంది. కరెంటు కూడా అట్లా చేసి కరెంటు కూడా ఉత్తర ఖాతా కిందకి TSSPDCలో రాపిస్తున్నారు. ఇంకో హామీ ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్లో ఉజ్వల కింద ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో కొన్ని సబ్సిడీ ఇస్తుంది, దానికి వాళ్ళు మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంతకుముందు మనం సబ్సిడీ కింద అకౌంట్లో 100, 200, 400 పడుతుండే ఏది పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. తర్వాత జనాలందరూ మర్చిపోవడం జరిగింది. అది ఈరోజు మర్చిపోతున్నారు. ఈ 500 అనేది ఒకసారి 2 సార్లు వేస్తారు, తర్వాత అవి కూడా ప్రజలు అనేది మర్చిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైతే నగదు బదిలీ డైరెక్ట్గా నగదు బదిలీ జరుగుతుందో అట్లాంటివి చేస్తలే. రుణమాఫీ ఉంది, ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేయాలి. వద్దన్నా లోరన్నా నాకు అర్థం కాదు. 2 లక్షల రుణమాఫీ చేయమని చెప్పారు, చేస్తామని చెప్పారు, చేయండి, ఫస్ట్ అదే చేయండి. అదేవిధంగా కేసీఆర్ గారు 2014లో 1000 రూపాయల పెన్షన్ చేస్తున్నాడు. గతంలో 200 ఉండే 1000 రూపాయల పెన్షన్ చేసిండు. అదేవిధంగా 2019 అధికారానికి రాగానే 2000 చేస్తాడు, 2000 చేసిండు. ఈ ప్రభుత్వం వచ్చినాక 4000 చేస్తాను, ఇప్పటివరకు 4000 మాటనే లేదు. ఎందుకంటే డైరెక్ట్గా అకౌంట్లలో పడతాయి కాబట్టి, అంత స్తోమత లేదు కాబట్టి వేసరే. మనకు ఆలోచన చేయాలి. ఇక మన మహిళలకు అక్కడకు బస్సులలో ఎక్కిస్తుండు. ఆ బస్సులు 4 ట్రిప్పులు 10 ట్రిప్పులు తిరిగే బస్సులను 2 ట్రిప్పులలో ఎక్కించి మా మహిళలందరినీ ఈరోజు బస్సుల కాడ నిలబడే పరిస్థితి, బస్సులలో నిలబెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు ఇంకోటి 2500 స్కీమ్ ఉంది. ఇప్పటి వరకు కూడా 2500 స్కీమ్ని ఎందుకు చేస్తారు అంటే అది నగదు బదిలీ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి కాబట్టి అట్లాంటి స్కీమ్స్ వాళ్ళు చేయట్లేదు. బాగా ఆలోచన చేస్తున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మన గ్రామాల్లో ఖచ్చితంగా మన వాళ్ళకి చెప్పాలి ఏవి వాళ్ళు చేస్తున్నారు, ఏవి వాళ్ళు చేస్తలేరు. 2000 పెన్షన్ 4 వేస్తామని చేయలేరు, రుణమాఫీ 2 లక్షలు చేయలేరు. ఇట్లాంటి స్కీమ్స్లను మనము మన కుటుంబ సభ్యులందరూ మన గ్రామాల్లో ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇక మన నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, 85 సంవత్సరాలు దాటిపోయినాయి. కాటికి కాలు చేయబోయే టైం వరకు వాళ్ళకి ఎందుకు పార్టీలకు పోతున్నారో అర్థమైతలేదు. వాళ్ళకు కనీసం పార్టీ మంచి పదవులు ఇచ్చినప్పుడన్నా వాళ్ళకు కనీసం వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజమైన కార్యకర్తలు మనమే ఈరోజు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఈరోజు మనం ఇంతమంది జనం
మనం ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి కోసం మనం ఈరోజు మెజార్టీ దిశగా మనం పోవడానికి కారణం మన ముఖ్యంగా ఉన్నటువంటి మన ముఖ్య కార్యకర్తలే. మళ్ళొకసారి మా ముఖ్య కార్యకర్తలందరికీ నా శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేసుకుంటూ, సమయం లేదు కాబట్టి ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు ఈ పాపన్నపేట మండల సమన్వయకర్త శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మక్క గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఈరోజు సమావేశానికి వచ్చేసిన ముఖ్య కార్యకర్తలందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు దాదాపు 40 గ్రామాల నుంచి ఇత్తన పొట్టులాగా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మనం గతంలో ఎట్లా అభివృద్ధి అయినామో మన అందరికీ తెలుసు. ఈరోజు మనం రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇప్పుడు గతంలో ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన హామీలు కూడా ఒక్కటి కూడా ఈరోజు అమలు పరచలేదు, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గారిని మనము కష్టపడి ఒక్కొక్క ఓటును మలుపుకొచ్చి ఈరోజు గెలిపాల్సిన అవసరం మన అందరిపైన ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, కాబట్టి ఈరోజు ఏదైతే ముఖ్య కార్యకర్తలు ఉన్నారో పెద్దలు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఏ విధంగా మనకు మెసేజ్ ఇస్తారో ఆ మెసేజ్ను గ్రామాలకు తీసుకెళ్ళి మనము మలుపుకొని మన ఓట్లను మనం వేయించుకొని ఎంపీ అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని తెలియజేస్తూ, మనం కూడా ఈ 40 రోజులు కూడా గట్టిగా కమిట్మెంట్తో, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తామని, గతంలో పనిచేశామని అదే కమిట్మెంట్తో, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మరోసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇప్పుడు పెద్దలు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మాట్లాడారు. మెదక్ పార్లమెంటు నియోజక సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, సోమలన్న గారికి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్న గారికి, నగేష్ బూద్రాజ్ గారికి, జడ్పీటీ సీనన్న గారికి, వేదిక మీద ఉన్న ఎంపీపీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్యమైన కార్యకర్తలకు, మా మహిళా సోదరీమణులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు నా శిరస వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి గారు మనందరికీ సుపరిచితులే. మన మెదక్కు కూడా 3 నెలలు సుమారుగా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పనిచేసారు. ఉమ్మడి పార్లమెంటులోనే 11 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, అన్ని గ్రామాలలో ఉన్న పరిచయం ఉన్న వ్యక్తి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క మంచి నాయకుడిని, మంచి వ్యక్తిని మనకు అభ్యర్థిగా పంపడం జరిగింది. కాబట్టి ఇవాళ మా పాపన్నపేటలో ఉన్న ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నట జరిగిపోయింది. ఇప్పుడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే లేదు కాబట్టి ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న కూడా చిన్న తప్పిదాలు చేసి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోయి తప్పకుండా గెలుస్తున్నాం, బ్రహ్మాండమైన మేయర్తో గెలుస్తున్నాం అని చెప్పి అహూడపడ్డాం. అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ప్రతి కార్యకర్త, ఏ గ్రామంలో ఉన్న కార్యకర్త ఆ గ్రామంలోనే పనిచేసుకుంటూ ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీని వెంకటరామరెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు శక్యంగా హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఒక్కటి కూడా చేయలేదు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు రుణమాఫీ కాలేదు. రైతు బంధు వల్లేదు. మా మహిళా సోదరి బంధుకు మహాలక్ష్మి రాలేదు. ఇవాళ గ్యాస్ అని చెప్పి ఫుల్ పేమెంట్ కట్టించుకొని మళ్ళీ క్రెడిట్ ఇస్తామంటున్నారు అకౌంట్లకు. కాబట్టి ఇవాళ ఏదైనా ఒక హామీ చేసిన పాపాన పోలేదు. ఇవాళ చూసినట్టయితే పంటలు ఎండిపోతా ఉన్నాయి, మళ్ళీ కరెంటు కష్టాలు మొదలైపోయినాయి. ఇవన్నీ మన హరీష్ రావు గారు క్లుప్తంగా చెప్తారు. వాటిని అన్ని మనం తీసుకెళ్ళి ఆ విషయాలన్నీ గ్రామాలలో తీసుకెళ్ళి ఇవాళ తప్పకుండా మనం ఇంటింటికి తిరిగి మంచి మెజారిటీతోటి మన అభ్యర్థి అయినట్టు వెంకటరామరెడ్డి గారిని గెలిపేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మా పాపన్నపేట కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే మన ఏదో పోయింది 3,000 మైనస్ అయింది, కానీ ఇవాళ 3,000కు తోడు మళ్ళీ 6,000 మెజారిటీ వచ్చే దిశగా మీరు పనిచేయాలని చెప్పి ఇవాళ పాపన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉప్పెదలాగుండే.
మొన్నటి దాంతో కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీతో పాటు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 3000 బదులు ఈసారి 6000 మెజార్టీ ఇచ్చి వెంకటరామరెడ్డి గారిని మనము మెజార్టీతో గెలిపేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ బాపానపేట మండలంలో చూసినట్టయితే కార్యకర్తల మీద కూడా చిన్న చిన్న కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. కేసులకు భయపడడం లేడు. మీ గంటకు మేము అందరం ఉంటాం. మీరు ఏ రాత్రి పిలిచినా వచ్చి మీ కష్టసుఖాలలో పాలు పంచుకోవడానికి నేను సైతం సిద్ధంగా ఉంటా. కాబట్టి ఎవరు వెనకడేయద్దు. మనము ఇవాళ కాంగ్రెస్ వాడు ఏదైతే గల్ ఎగరేసుకొని ఇక్కడ 3000 మెజార్టీ వచ్చిందంటుండో మనం 6000 మెజార్టీ చూపించి వారికి చురుకు పెట్టి చెంప చెల్లమనిపించే విధంగా మనం మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి కార్యకర్త ఈ 40 రోజులు ఇదే ఉత్సాహంతో పనిచేద్దాం. మీలో ఒకటిగా మేము కూడా ఉంటాం. ఇవాళ డబ్బలలో ఓట్లు పడి వెంకటరామరెడ్డి సార్ను మన పాపాయలపేట మండలం నుండి మన అమ్మవారి దగ్గర నుండి జైత్యాత్ర చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారికి. మరి ఇప్పుడు నగేష్ ముదిరాజు గారు మాట్లాడాల్సిందిగా సీనియర్ నాయకులు ఈ జిల్లా సమన్వయకర్త నగేష్ ముదిరాజు గారిగా మాట్లాడాల్సిందిగా. సభాధ్యక్షులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ హరీష్ రావు అన్న గారు, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి, మరియు వేదిక పైన ఉన్న శశిధర్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, దేవేందర్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. అమ్మలారా, తండ్రులారా, ఒక్కటి మీరు గమనించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఏం తీసుకొని వచ్చింది? కరువు 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 తీసుకొని వచ్చింది. బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, పశువులకు నీళ్లు లేవు, చెర్ల నీళ్లు లేవు, ఆఖరికి తాగనీకి కూడా నీళ్లు లేవు. కానీ మీ శాపము ఉట్టిగా తగలదు. అదే కరువులో రానున్న కొన్ని రోజుల్లో ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే 6 గ్యారంటీలు అని తెరుచుకొని ఇచ్చిందో ఒక్కటంటే ఒక్కటి కనుచూపు వేరేగా కూడా కనిపిస్తలేదు. ఆ సినిమా వాళ్ళు క్లాప్ కొడతారు తెలుసు కదా, క్లాప్ కొట్టగా అయిపోయింది. ఒక్కటంటే ఒక్క కరువు కూడా లేదు. అట్లాంటి గ్యారంటీలు ఇవ్వాలనుకుంటే కేసీఆర్ గారు 6 కాదు 600 గ్యారంటీలు అట్లా ఇస్తుండే. కానీ అన్ని దొంగ గ్యారంటీలే, ఒక్కటి కూడా నయానా భయానా ఏమీ లేదు. అన్ని ప్రజలని దోచుకోవడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మనకు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఉన్నత విద్యావంతుడు, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని మనకి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి గారిని నిలబెట్టినందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఉన్నత చదువులు చదివి ఇక్కడే మీ మధ్యలో ఉండి మీలాంటి వారికి ఎందరికో స్థలాలనిచ్చి, పట్టాలనిచ్చి, డబుల్ బెడ్రూమ్లను ఇచ్చిన ఉన్నతమైన విద్యావంతుడు వెంకటరామరెడ్డి గారు. ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలను ఎందుకు అంటున్నా అంటే, నేను ఇప్పుడే కారులో వస్తుంటే మా కార్ డ్రైవర్ ఒక చెప్పారు, సార్ వాళ్ళ కార్ డ్రైవర్కి ఏదో యాక్సిడెంట్ అయితే వెంకటరామరెడ్డి అన్న గారు అతను కోలుకోవాలని తిరుపతి పోయి గుడ్డు చేసుకున్నాడు సార్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చింది సార్ అని. ఇంకొక తరఫున అటు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న నేను అతని గురించి మాటను చెప్పా. నిన్ననే ఒక తల్లి అతన్ని ముందు పెట్టుకొని నీ చెంపలు వాయించాలని, దౌడబల కొట్టాలని అండగా లేదా? అంటే మహిళలంటే అతనికి విలువ లేదు. మహిళల విషయంలో ఎంత ఘోరంగా మాట్లాడితే ఆ తల్లి ఆడ కన్నీళ్లు పెట్టుకొని అలా క్షమించిందో మీరు ఆలోచించండి. కాబట్టి ఇంకొక అభ్యర్థి ఉన్నారు, అతను ముట్టుకుంటే మన అందరినీ కోర్టుకు తీసుకుపోయి నిలబెడతాడు, ముట్టుకుంటే కేసులు పెడతాడు. అతను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అతని గురించి మాట్లాడకపోవడమే చాలా మంచిది. కాబట్టి మీరు ఒక్క విషయం ఆలోచించండి. మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలో వెళ్ళిండు, మంచి ఉన్నత చదువులు చదివిండు. ఇలాంటి వెంకటరామరెడ్డి అన్న గారిని మనం గెలిపించుకోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలలో మొట్టమొదటిగా అన్ని రంగాలలో ముందున్న జిల్లా మన మెదక్ జిల్లా. మెదక్ జిల్లాని, ఉమ్మడి మెదక్ జిల్లాని ఈ విధంగా తీర్చిదిద్దడంలో హరీష్ అన్న ఏ విధంగానైతే
వెంకట్రామరెడ్డి లాంటి ఆఫీసర్ని ఎంచుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఆఫీసరు ప్రజలలో ఉండి ప్రజా సేవ చేయడానికి వస్తున్నాడంటే ఇక రాబోయే రోజుల్లో ఈ మెదక్ జిల్లా ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, మెదక్ పార్లమెంట్ ఏ విధంగా ముందుకెళ్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరందరూ దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, అత్యధిక మెజార్టీతో దాదాపు 2 లక్షల మిత్రులారా 2 లక్షలతో గెలిపించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, బీఆర్ఎస్ పార్టీ గెలవబోయే 10 ఎంపీ స్థానాలలో మొట్టమొదటగా గెలుపు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, మెదక్ నుంచి. కాబట్టి ఈ మెదక్లో ఉన్నటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. జై నగేష్ గారికి ధన్యవాదాలు. మరి మంచి సందేశం ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు మాజీ శాసనసభ్యులు శ్రీ శశిధర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జిల్లా అధ్యక్షురాలు మా పద్మాదేవేంద్రెడ్డి గారు, మనసున్న మహారాజు, మెదక్ జిల్లాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి హరీష్ అన్న గారు, దాంతోపాటు ఈనాటి పెళ్లి కుమారుడు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద నా ఎడమ వైపుకున్నటువంటి తిరుపతి రెడ్డి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నగేష్ వజిరాజు గారు, మా జెడ్పీటీసీలు, మరీ ముఖ్యంగా పాపనపేట మండలం దాదాపుగా ఉన్నటువంటి 27-28 సర్పంచ్లలో మెజార్టీ సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ కంచు కోటగా ఉన్నటువంటి ఈ పాపనపేట మండలంలో మొన్న కొంత ఏమైందో మరి కళ్ళల్లో కొంచెం నలుసుపడ్డదో, కొంచెం నిద్రపోయినామో ఏదో కొంచెం ఒక 3000 మేటి వెనుకంజ ఉన్నాం. కానీ ఖచ్చితంగా రేపు మే 13వ తారీఖు నాడు మన పవిత్రమైనటువంటి మన యొక్క ఓటుతోని ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలి. మరి మన హరీష్ అన్న గారు ఇప్పుడు మన రైతుల గురించి, రైతు సమస్యల గురించి, ఇచ్చిన హామీల గురించి వారు చెప్తారు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే 2 అంశాలు చెప్తా. ఒకటి, పోటీ చేస్తున్నటువంటి 3 అభ్యర్థులలో ఏ అభ్యర్థికి ఓటేయాలి, వెంకటరామరెడ్డి గారికి ఎందుకు వేయాలి, మిగతా వారికి ఎందుకు వేయద్దంటే, వెంకటరామరెడ్డి గారు దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్ దాదాపుగా 11 సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసిన వ్యక్తి, ఒకే జిల్లాలో పనిచేసిన వ్యక్తి, పీడీ డామా గాను, కలెక్టర్ గాను, జేసీ గాను, అదేవిధంగా ఒకటే జిల్లాలో 7.5 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసిన అనేక అరుదైన అవకాశం. నాకు తెలిసిన మటుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కలెక్టర్లు 2 కానీ ఇంకెక్కువ మంచిగా అనిపిస్తే ముఖ్యమంత్రికి 2.5 ఏళ్ళు ఉంటారు. కానీ ఏకంగా 7.5 సంవత్సరాలు అంటే టీడీపీ పాలనలో, కాంగ్రెస్ పాలనలో, టీఆర్ఎస్ పాలనలో 3-4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి వారు మంచి మనిషి, మనసున్న మనిషి కాబట్టి ఈయన మన జిల్లాలో ఇంతమంది పనిచేసారు. మరి వీరికి వేద్దామా, మరి మిగతా వారికి వేద్దామా, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి ముఖ్యంగా మరి మన ప్రాంతం అంతా కూడా హరీష్ అన్న గారు ఒక 2-3 రోజుల్లోనే మరి ఇక్కడ వరి కోతలు స్టార్ట్ అయ్యి మరి ఆ వరికి సంబంధించిన విషయాల్లో కూడా తమరు శ్రద్ధ వహించారని చెప్పి తెలియజేస్తూ మంచి ఆ వీడియో ప్లే అయ్యే సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, అది విఎల్సి ప్లేయర్ అని ఒకటి ఉంటుంది. అదేది అది ఇంట్లోనే ఉంటుంది.
లాస్ట్ వీడియో ఒక డౌన్లోడ్ ఇది కావాలి, ఈ ప్లేయర్ కావాలి, ఇలా ప్లే కావాలి, అది ఇలా లేదా అయితే ఆ రెండు లాస్ట్ వచ్చింది వచ్చింది వచ్చింది. కాంగ్రెస్ ఆయా కరెంట్ గయా పోయి 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 నేను మాట్లాడేటప్పుడే కరెంట్ పోవాలన్నా ఏడదాకుండా చెప్తే నేను వెంకటరామరెడ్డి గారి గురించి చెప్తున్నా కదా. వారికి మనం అందరం కలిసి ఓటేద్దామా? సిద్ధమా? యుద్ధానికి సిద్ధమేనా? 3,000 నుంచి 13,000 మెజార్టీ తీసుకొద్దామా? పాపన్నపేట మండలము 3కు 3 కాదు, 3కు 13. ఇంకో విషయం, మన పక్కకున్నటువంటి ఇంకొక మూర్ఖుడు ఒక మాట మాట్లాడుతుండ్రు, రఘునందన్ రావు. ఆయన గురించి నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఆయన ఏమంటుండో, అసలు వెంకటరామరెడ్డి మన జిల్లానే కాదు, మన ప్రాంతమే కాదు, ఎక్కడోడో ఎందుకైతే వెంకటరామరెడ్డి. మరి నీ పార్టీకి సంబంధించిన మోడీ గారు, నేను ఆయన అవమానిస్తలేను, ఎక్కడో ఉన్న మోడీ, గుజరాత్లో ఉన్న మోడీ వారణాసి పనికొస్తారా? అంతేందుకు మన ప్రాంతంలో మొన్ననే విజయశాంతి, ఆయన ఎక్కడేమైనా తెలియదు, ఆమెను గెలిపేయలేమా మనం? దాని తర్వాత నంద్యాలే మన జిల్లా కాదు, సర్వే సత్యనారాయణ మన జిల్లా కాదు, ఈటెల రాజేందర్ కరీంనగర్ అయినా ఇప్పుడు మల్కాజిగిరి పోటీ చేస్తలేరా? తో స్థానికత్వానికి దానికి ఏమి కూడా సంబంధం లేదు. దానికంటే ప్రధానమైనటువంటి తెల్లాపూర్, పటాన్చెరు మండలంలో ఉన్నటువంటి తెల్లాపూర్ గ్రామం, వెంకటరామరెడ్డి మన జిల్లానే, మన ప్రాంతమే, మన పార్లమెంట్ అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ, ఇవన్నీ కూడా రఘునందన్ అక్కడక్కడ చెప్తుంటాడు. మనము దుకాణంలో కానీ యానో కూర్చుని దగ్గర, కాఫీ హోటల్లో కానీ ఎక్కడ కూర్చున్నట్టు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడేటప్పుడు వారికి మీరు, జైపాల్ రెడ్డి గారు, వారికి మీరు కౌంటర్ ఇవ్వడానికి కొరకు ఈ విధంగా మాట్లాడవలసిందిగా నేను మీకు అందరూ తెలియజేస్తూ, మరి ఇప్పుడు మన ఇంకో విషయం, భారతీయ జనతా పార్టీ మన తెలంగాణ ప్రాంతానికి ఏం చేసిందనే విషయం కూడా మనం చెప్పాలి. ఖచ్చితంగా 100% మనకు బీజేపీకే పోటీ. బీజేపీ తెలంగాణకి ఏం చేయలేదు. ఉన్న 7 మండలాలను, ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాలను భద్రాది రామాయణం సంబంధించినటువంటి రాముణ్ణి మనకిచ్చి, ఉన్న 7 మండలాలను ఏకంగా ఒకే ఒక ఆర్డినెన్స్తో మన తెలంగాణ సంబంధించినటువంటి 7 మండలాలను ఆంధ్ర కలిపినటువంటి విషయం. అందుకొరకేయాలన్నా దేశవ్యాప్తంగా 159 మెడికల్ కాలేజీ ఇస్తే ఒక్క కాలేజీ కూడా మనకి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా 120 నర్సింగ్లు ఇస్తే ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు దేశమంతటి ఇచ్చారు, తెలంగాణకు ఒక్కటి కూడా వేయలే. అందుకొరకు మనం వారికి ఓటేయాలని చెప్పి ఒక్కసారి మనం అంతా ఆలోచన చేసుకోవాలి. చదువుకున్నవాడు, విద్యావంతుడు, పరిపాలన దక్షుడు, అన్నింట్లా నేనున్నా అన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారికి ఓటేసి గెలిపిద్దాం. అదేవిధంగా కేసీఆర్ గారికి మనం ఇక్కడ నుంచి వారికి ఒక బహుమతి పంపిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. వాట్సాప్లో డౌన్లోడ్ చేస్తాం, దండం పెడతాం, జై తెలంగాణ. ఒకసారి అందరూ చేతులెత్తి, చేతులు బిగించి, పిడికిలు బిగించి పైకెత్తి జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మరి మీకు అందరికీ కూడా తెలుసు,
తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తెరలు కావద్దని చెప్పి గౌరవ కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇచ్చినాం, మా అక్క చెల్లెలకు సాగునీరు తెచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, 200 రూపాయల పెన్షన్ 1000 చేసి 2000 చేసి అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చినాం, మా అక్క చెల్లెలకు పెన్షన్లు ఇచ్చినాం. ఇన్ని రకాల చేసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకెళ్ళినాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి, రైతు అప్పుల పాలు కావద్దు, రైతు కష్టం కలగద్దు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటది, రైతు కళ్ళల్లో సంతోషం చూడాలి, రైతు పండించిన పంటను కొనాలి. ఈ దేశానికి వెన్నుముక నమ్మింది మన గౌరవ కేసీఆర్ గారు. పెట్టుబడి ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, అదేవిధంగా కరెంట్ ఇచ్చినాం, 24 గంటల కరెంటు. గతంలో కరెంటు కష్టాలుండే, మోటార్లు కాలిపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోయాయి. కానీ మళ్ళా 10 ఏళ్ళు మనకు ఆ కష్టం లేకుండే. మొదలైందా కరెంటు కష్టాలు? మొదలైనయా? మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి. మళ్ళా గదే పరిస్థితి రాబోతా ఉంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏం హామీలు ఇచ్చిందో? నేను ఓడిపోయినా, ఓ 10 సంవత్సరాలు అన్ని రకాల కార్యక్రమాలు చేసిన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధిలో నడిపించిన ఓడిపోయినాం. పర్వాలేదు, ప్రజల తీర్పును శిరస వహిస్తాం. కానీ ప్రజలు నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీని. ఏమని? 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామంటే నమ్మిండ్రు, 2 లక్షల రుణమాఫీ అంటే నమ్మిండ్రు, కరెంట్ ఇస్తామంటే నమ్మిండ్రు, గ్యాస్ ఇస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అంటే నమ్మిండ్రు, 6 గ్యారెంటీలు అంటే నమ్మిండ్రు, మా అక్క చెల్లెలకు 2500 రూపాయలు ఇస్తున్నంటే నమ్మిండ్రు. నమ్మినమా? ఏమైంది? 4 నెలలే పెన్షన్ 2000 4000 అయిందా? మరి రుణమాఫీ అయిందా? కరెంట్ చక్కగా వస్తుందా? నీళ్లు కథమైనాయి కదా, పంటలు ఎండిపోయినాయి కదా, కరువు వచ్చిందా? కాంగ్రెస్ వస్తుంది, కరువును సృష్టిస్తుంది, కరువు వస్తుంది, రైతు కష్టం వస్తుంది. ఇది తెలంగాణ బాధలు. నువ్వు కత్తి లెక్క దాకా ఒక మాట మాట్లాడినవు, ఏరు దాటదాకా ఓడమల్లప్ప ఏరు దాటంగానే తెప్ప తెరలేసినావు, పోర్లేసినావు. రేవంత్ రెడ్డి మాట్లాడే మీటింగులే కరెంటు పోతుంది. నీకు తెలుస్తలేదా కరువు సంగతి, కష్టాల సంగతి? పంట ఎండిపోయింది, ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినావు, ఇచ్చినవా? ఇస్తాను మాట ఇచ్చినవా? అదేవిధంగా రైతు బంధిస్తాను, మేము 5,000 10,000 ఇస్తే నేను ఇంకా 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు 15,000 ఇస్తాను, ఇచ్చినవా? 3 ఎకరాలకు కూడా ఇయ్యలే, 4 ఎకరాలకు 3 ఎకరాలకు కూడా ఇయ్యలే. నువ్వు ఇంకా పంట ఓదిక్కు ఖరాబ్ అవుతుంది, వడగళ్ళ వర్షాలు పడుతున్నాయి, ఎండిపోతుంది, భూగర్భ జలాలు పోయినాయి, మంచినీళ్ళ గోసొచ్చింది, బోర్ల మీద ఆధారపడి బతికొస్తుంది. మరి ఇది మంచిగా ఉందా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట మీద నిలబడి అన్ని రకాల కార్యక్రమాలు జరిపినాం, అన్ని రకాల పథకాలు చేసినాం, అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు చేసి జబాస్ కేసీఆర్ అనిపించుకున్నాడు. మరి ఇన్ని రకాల మంచి చేసిన గౌరవ కేసీఆర్ గారు మరి ఇప్పుడు మళ్ళా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన నిలబడతాం, మా అక్క చెల్లెల పక్షాన నిలబడతాం, మా అన్నదమ్ముల పక్షాన నిలబడతాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని అడుగున నిలదీస్తాం, హామీలు నెరవేరేంత వరకు నిలదీస్తాం. దొందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అంటే అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కథమైంది, అవుతుంది కూడా. ఈ పోయేటోళ్ళకి పని లేదు కానీ కొంతమంది అటు ఇటుగా పోతున్నారు కానీ ఏం పర్వాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఎప్పుడైతే ఆయన నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ముందుకొస్తున్నారో ఆ సందర్భంలో వీర సైనికులాగా మనం ఆయన వెంట నడవడమే చాలా గొప్ప విషయం.
బరాబర్ కేసీఆర్ గారు వెంట నడుస్తా, ప్రజల పక్షాన నిలుస్తా. రెండు పార్టీలను కూడా రైతు కోపం వస్తే కన్నెర్ర చేస్తాడు, ఆ కన్నెర్రలో మాడి మతైపోతే ఈ రెండు పార్టీలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆయననేమో ఢిల్లీలో కూర్చుంటాడు, ఆయన కరువు సంగతి తెలియదు, కష్టం సంగతి తెలియదు, రైతు సంగతి తెలియదు, మోటార్లకు మీటర్లు పెడతా అంటాడు. ఒక ఆయనేమో కరెంటే చక్కగా ఇవ్వకుండా చేస్తాడు, రుణమాఫీ అంటాడు, రుణమాఫీ ఇవ్వకుండా చేస్తాడు. ఇంకోటి మనకు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారు మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, జిల్లాకు ఒకటి ఇచ్చిండు. 150 మెడికల్ కాలేజ్ వస్తే కనీసం తెలంగాణకు ఒకటి ఇవ్వాలని కూడా సోయలేంది కేంద్ర ప్రభుత్వం. రఘునందన్ రావు గారు ఇప్పుడు ఓటేమని వచ్చిండ్రు, మరి మెడికల్ కాలేజ్ మెదక్ జిల్లాకు రానప్పుడు ఎందుకు మాట్లాడలే? ఎందుకు కేంద్రంలో మీ బీజేపీ పార్టీ ఉంది కదా, కొట్లాడి ఒక మెడికల్ కాలేజీ మా జిల్లాకి ఎందుకు తీసుకురాలే? నీకు ఇక్కడ ఓటు అడిగే హక్కే లేదు. మెడికల్ కాలేజ్ మాకు వద్దా? పేదోళ్లకు వైద్యం అందద్దా? రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ పెట్టాలన్నా? కేసీఆర్ గారే మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అట్లాంటిది కేంద్రం ఎందుకు ఇయ్యలే? ఎందుకు మాట్లాడలే? నవోదయ స్కూల్ ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలే? కేంద్రంలో నువ్వే ఉన్నావు కదా, కేంద్రం నుండి పైసలు ఎందుకు తెచ్చి మెదక్ను ఎందుకు అభివృద్ధి చేయలే? జిల్లా కేంద్రం ఎందుకు ఇయ్యలే? అప్పటి నుండి మాట ఇచ్చుకుంటా వేరు. కేవలం కేసీఆర్ గారు మాత్రమే ఈ జిల్లాను పట్టించుకొని ఈ జిల్లాకు జిల్లాలను చేసి ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చి ఈ జిల్లాకు రైలుకు పైసలు కట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తే అందులో నువ్వు ఏ పని చేయలే. ఇట్టేసి పొత్తుకున్నట్టు మాట్లాడిండు తప్ప బీజేపీ నాయకులారా మీకు కూడా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు పైసా కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఏ కోశాన్ని పట్టించుకోలే. తెలంగాణ రైతాంగం అంటే ఏ కోశాన్ని పట్టించుకోలే. తెలంగాణను పట్టించుకోలే కానీ మతం పేరు మీద మాత్రం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఎందుకంటే ప్రజలకు అభివృద్ధి కావాలి, ప్రజలను ఆదుకోవాలి, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి. గది చేయమంటే అది చేయరట కానీ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మనోడు సౌమ్యుడు ఈ జిల్లా గురించి అవగాహన ఉన్న వ్యక్తి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు. ఈ జిల్లాలో కలెక్టర్ గా చేసిండు, ఈ జిల్లాలో అనువనున్న తెలుసు, ఈ జిల్లాకి ఏం కావాలో తెలుసు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గతంలో కూడా పేదలను చాలా ఆదుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు చేసిండు. రేపు కూడా తప్పకుండా అనేక మంచి కార్యక్రమాల ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. వారు చెప్తారు ఇప్పుడు. దాని ద్వారా పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది, అనేక రకాల మంచి కార్యక్రమాలు జరుగుతాయి. మొన్న జరిగింది ఇబ్బంది వచ్చింది, నాకు కొంచెం బాధ అయినప్పటికీ కూడా పర్వాలేదు. మళ్ళీ మీ వైపున ప్రతిపక్ష పాత్ర మీ వైపున నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా. మీకోసమే ప్రజల కోసం ఉంటాం, డెఫినెట్ గా ప్రజల్లో ఉంటాం. ఓడినా గెలిచినా గానీ ప్రజల్లో ఉండే వ్యక్తులం మేము. గౌరవ కేసీఆర్ గారు మాకు అదే నేర్పించిండ్రు. ఉద్యమంలో 14 ఏళ్ళు పదవులు లేకుండా ఉన్నాం, పదవున్నా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం. తప్పకుండా ఈ వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మన మెదక్కే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే లేకపోతే అనేక విషయాలలో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించాలంటే, ఆ పరిస్థితి లేకుండా పవర్ కొంచెం మనకు వెంకట్రామరెడ్డి గారి ద్వారా 2 విషయాలు వస్తాయి. ఒకటి సేవా రూపంలో వస్తుంది, ఒకటి పవర్ రూపంలో వస్తుంది. కాబట్టి వారిని ఎంపీగా గెలిపించుకునే అవసరమే మనకు ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇబ్బంది వచ్చిన సందర్భంగా ఆ ఇబ్బంది లేకుండా అందరూ కూడా మీరే ఒక వెంకట్రామరెడ్డి గారు మారి ప్రతి ఒక్కరు కూడా ఒక వెంకట్రామరెడ్డి గారు మారి మరి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గడపకు వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని, బీజేపీ పార్టీ చేస్తున్న మోసాలను తప్పకుండా ప్రజలు తెలియాల్సిందిగా కోరుకుంటూ మరి జై తెలంగాణ, ఒకసారి గట్టిగా జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు వెంకట్రామరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అందరూ గట్టిగా జై తెలంగాణ. అక్కడ చేతులు లేవలే ఇంకా మొత్తం జై తెలంగాణ.
సంతోషం. ఈరోజు పాపన్నపేట మండల స్థాయి పార్లమెంట్ ఎలక్షన్ల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యురాలు శ్రీ పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పెద్దలు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ శశిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారికి, పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ నగేష్ ముదిరాజు గారికి, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారికి, మన సోములు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారికి, జగన్ సీనియర్ నాయకులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా అందరి సీనియర్ నాయకులకు పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా మండల కన్వీనర్లు, అదేవిధంగా కార్యకర్తలు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా శిరస్సు వహించి పాపన్నపేట మీటింగ్లో మీ అందరికి కూడా నమస్కరిస్తున్నా. నేను భక్తులందరూ కూడా మాట్లాడారు, పద్మ మేడం కానివ్వండి, అదేవిధంగా మన శశిధర్ రెడ్డి అన్న గారు కానివ్వండి, నగేష్ అన్న కానివ్వండి, అందరూ కూడా వారి విషయాలు చెప్పారు. నేను ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేసి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, పీడీగా, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు 5 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి గౌరవ కేసీఆర్ గారు, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు నేను రాజకీయంలో చేరి ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సీటుకి మీ అభ్యర్థిగా మీ ముందు నిల్చున్నాను. అయితే నా నేపథ్యం చెప్పాలి. నేను మీలాగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఇవాళ ఎన్నికల్లో నిలబడట్లేదు. కానీ ఒక ఉన్నతాధికారిగా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా సమర్థవంతంగా ప్రజలకు చేరవేసి ఒక కలెక్టర్గా, ఒక జాయింట్ కలెక్టర్గా అనుభవం ఉన్న వ్యక్తిగా నేను పరిచయం చేసుకుంటా ఉన్నాను. అయితే కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా చేసేటప్పుడు ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజల బాగోగులు ఆలోచించి ప్రభుత్వ పథకాల అమలులో ఏదైనా లోపాలుంటే ప్రభుత్వాలకు తెలియజేసి ఆ పథకాల రూపకల్పనలో మార్పులు చేర్పులు కావాలంటే సూచనలు ఇచ్చి ఒక విజయవంతంగా ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గడ్డ మీద సుమారు 11 సంవత్సరాలు ఇక్కడ అధికారిగా పనిచేసే అదృష్టం నాకు ఈ మెదక్ గడ్డ, ఈ భూమి, ఈ నేల నాకు ఇచ్చిందని చెప్పి సవినయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. అయితే ఇంత అరుదైన అవకాశం ఒక ఎత్తు అయితే, ఇంకొక పెద్ద అవకాశం నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మన గౌరవ కేసీఆర్ సార్ ఇచ్చారు. హరీష్ రావు సారు నన్ను ఈ కాన్స్టిట్యూన్సీలో నిలబడు, నేను గెలిపించుకునే బాధ్యత నాది, నీవు పార్లమెంట్లో అడుగు పెడతా ఉన్నావు అని చెప్పేసి వారు నాకు వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న హరీష్ అన్నకు ఈ వేదిక మీద ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నేను అయితే నేను పార్లమెంట్ సభ్యునిగా ఏం చేస్తాను అనేది నేను మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలిస్తేనే కానీ మీరు మీ గ్రామాలలో మీరు కార్యకర్తలుగా ఉన్నందుకు మీరు మీ గ్రామాలలో మన ఓటర్లకి, ప్రజలకు తెలియజేస్తారు. అయితే కలెక్టర్గా కొన్ని పరిధులలో పనిచేశాను. కానీ ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇంకా ఎక్కువ ప్రజలకు చేరువై ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పథకాల రూపకల్పన చేసి నాకు విద్య ఉంది, పరిపాలన అనుభవం ఉంది కాబట్టి నేను ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతాననే గట్టి నమ్మకం ఉంది. అందరికన్నా ఎక్కువ ముండి గుండె ఉంది, గట్టి గుండె ఉంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే మనస్సు ఉంది, ప్రేమ స్వభావం ఉంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా.
నా గురించి నేను చెప్పుకోవడం పద్ధతి కాదు. కానీ నేను మీలాగా రాజకీయంలో ఉండి మీ మధ్యలో లేను కాబట్టి, నేను కలెక్టర్గా ఉన్నాను కాబట్టి, మీ జిల్లాకు కలెక్టర్గా ఉన్న పక్షంలో నేను కొన్ని పనులు చేశాను కాబట్టి, మీ ఆమోదం ఉంది కాబట్టి నేను ఇవాళ మళ్ళీ మీ ఎంపీ అభ్యర్థిగా అయ్యే అవకాశం నాకు దక్కింది. అయితే ఎంపీ అభ్యర్థిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఇవాళ బరిలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల కన్నా మెరుగ్గా నేను ఒక అధికారిగా, ఒక జిల్లా కలెక్టర్గా అందరికన్నా మెరుగ్గా పనిచేస్తానని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది. నాకు కలెక్టర్గా అవకాశం ఇచ్చారు. కలెక్టర్గా పనిచేసిన స్థానం నుంచి పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థినై మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు కలెక్టర్గా నేను అర్థం చేసుకున్న సమస్యలు, ప్రజల మధ్యలో ఉండి పనిచేసిన అనుభవాలు, ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా పార్లమెంటులో మెదక్ గలం ఇప్పుతా అని చెప్పేసి, మెదక్ గురించి పథకాలు తెస్తా అని చెప్పేసి, ప్రాజెక్టులు తెస్తా అని చెప్పేసి, ఇండస్ట్రీలు తెప్పిస్తా అని చెప్పి, మంచి విద్యా సంస్థలు తెస్తానని చెప్పేసి సవినయంగా మీకు తల వంచి మనవి చేసుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఉంది. ఎందుకంటే నా పరిపాలనా అనుభవంతో, నాకు నా సాబితాల పరిచయాలతో కేంద్రంలో కొట్లాడి పార్లమెంట్లో కరెక్ట్గా మాట్లాడి మన జిల్లాకు, మన రాష్ట్రానికి నా వల్ల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకున్న ఒకటే కోరిక, అరుదైన అవకాశం నాకు ఇవాళ మెదక్ గడ్డ ఇచ్చింది. అరుదైన అవకాశం పాపన్నపేట గడ్డ ఇచ్చింది. పాపన్నపేట నేల ఇచ్చింది నాకు. ఇవాళ పాపన్నపేటలో అత్యధికంగా వరి పండే రైతులు ఇక్కడే ఉన్నారు. మన జిల్లా చూసినట్టయితే వరికి రైతులందరూ కూడా ఇక్కడి నుంచే ఉంటారు. సో ఇక్కడ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. నాకు ఒక అధికారిగా అనుభవం ఉన్నది కాబట్టి పార్లమెంట్ సభ్యునిగా కూడా మీలో ఉండి మీ స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకొని నాకు గ్రూపులు కానీ లీడర్లు కానీ ఏమి తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ క్యాడర్తో సత్సంబాలు కలిగి మీ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటానని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నా. సో నేనేం చేయగలుగుతాను? ఒక విద్యావేత్తనై ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉండి నేను ప్రజలకు ఏం చేస్తానో నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఎలక్షన్ బరిలో ఉన్నప్పుడు నేను ఏం చేస్తానని చెప్పకుండా మిమ్మల్ని నోట్లు అడిగే హక్కు నాకు లేదు. అందుకొరకే నేను ఏం చేస్తాను అనే కార్యక్రమాలు మీకు చెప్తా ఉన్నాను. దయచేసి రికార్డ్ చేయండి మీ సెల్ ఫోన్లలో. నేనేం చెప్తానో అవన్నీ సూజా తప్పకుండా చేస్తా. ఇవి పచ్చి అబద్ధాలు కావు. చాలామంది వాగ్దానాలు చేశారు, గెలిచారు, మాట తప్పారు, బరిలో మళ్ళీ ఉన్నారు. కాబట్టి నేను అట్లాంటి వ్యక్తిని కాదు. అబద్ధాలు ఆడను. ఏవైతే చేస్తానో, ఏవి చేయగలుగుతానో ఒక విద్యావేత్తగా, ఒక కలెక్టర్గా ఆలోచించి నేను మీకు మాట ఇస్తున్నా. ఆ మాట తప్పను కాక తప్పను. ఈ నేల మీద, ఈ భూమి గడ్డనే నాకు ప్రఖ్యాతి ఇచ్చింది. కలెక్టర్గా దేశవ్యాప్తంగా నాకు ప్రఖ్యాతిని ఇచ్చిన గడ్డ ఇది. ఇక్కడ సేవ చేసే అవకాశం నాకు మీరు ఇవ్వండి. నేను మీ అందరికీ సేవకన్నిగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను ఒక విద్యావేత్తగా ఏం చేయగలుగుతాను? ఒక కలెక్టర్గా నేనేం చేయగలుగుతాను? నాకు ఒక గొప్ప అవకాశం ఉంది. భగవంతుడు విద్యనిచ్చాడు, భగవంతుడు పరిపాలన దీక్షనిచ్చాడు, పరిపాలన చేసే విధాన్ని నేర్పాడు నాకు. అందుకని నేను ఏదైతే పోటీ పరీక్షలలో పాస్ అయ్యానో, పోటీ పరీక్షలలో పాస్ అయి ఒక ఉన్నతాధికారిగా చేరానో, ఆ విధంగా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న యువత, మన కార్యకర్తల బిడ్డలు, మన విద్యార్థులందరికీ కూడా పోటీ పరీక్ష కేంద్రాలు మన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో పోటీ శిక్షణ తరగతులు నిర్వహిస్తాను. ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తానని చెప్తా ఉన్నాను. నా ఆలోచన, చాలామంది ఈ మెదక్ నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఉన్నత విద్యలు చదవాలి, మంచి విద్యకు ఇవ్వాలి, విద్యార్హులు కావాలి. నిరుపేద కుటుంబాలు విద్యకు ఫీజులు కట్టని పరిస్థితులు చాలా ఉన్నాయి. కలెక్టర్గా నేనున్నప్పుడు
చాలామంది మొదటి సంవత్సరం ఇంజనీరింగ్లో 70,000 ఫీజు కట్టినాము, రెండో సంవత్సరంలో కట్టలేకపోతున్నాం, ఒక 50,000 సాయం చేయండి అని కలెక్టర్గా నాకు దగ్గరికి చాలామంది పేద విద్యార్థి తల్లిదండ్రులు వచ్చిన రోజులు గుర్తొస్తున్నాయి. వాటి వంతుగా నేను మన నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులకు మంచి చదువుకై తప్పకుండా నేను నా ట్రస్ట్ పీవీఆర్ ద్వారా సహాయం చేస్తానని చెప్పేసి మీ అందరికీ వేదిక మీద నుంచి ప్రామిస్ చేస్తా ఉన్నా, వాగ్దానం చేస్తా ఉన్నా. అదేవిధంగా పోటీ పరీక్షలలో హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో 30,000, 50,000, 1,50,000 రూపాయలు ఫీజులు కట్టి అక్కడ రూములలో ఉండి కిరాయిలు కట్టి మెస్లలో భోజనం చేసి ఇవన్నీ చేయాలంటే ఒక్క పోటీ పరీక్షకు ఒక తల్లిదండ్రులు ఒక విద్యార్థిని, ఒక కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ వాళ్ళ బిడ్డను కానీ కొడుకుని కానీ పంపాలంటే సుమారుగా 1,52,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం మీద ఆర్థిక భారం వస్తూ ఉంది. ఇవాళ హైదరాబాద్కు పోతే కానీ మంచి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మరి పోటీ పరీక్షలలో విద్యావేత్తలై ఉండి మంచి నాలెడ్జ్ ఉండి అవగాహన ఉండి బీదతనంలో అర్థం కాని పరిస్థితిలో ఎటు పోలేని స్థితిలో ఉండి పోటీ పరీక్షలకు అప్లై చేయడము, ఉత్తగా రాయడము, మళ్ళీ ఫెయిల్ కావడమే జరుగుతూ ఉంది. కానీ మనకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద రైతులు, పేద బిడ్డలకు మరి వారికి మంచి అవకాశం ఇవ్వాలంటే ఒక విద్యావేత్తగా నేను నా జీవితంలో సక్సెస్ అయ్యా, విజయం సాధించా, కలెక్టర్ అయ్యా. మరి ఆ మాదిరిగా అన్ని కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి అంటే నా ఆలోచన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో విద్యార్థులకు, విద్యార్థినులకు పోటీ పరీక్షలకు ఉచితంగా మంచి విద్యావేత్తలను తెచ్చి, ఎక్స్పర్ట్స్ని తెచ్చి, సబ్జెక్ట్ స్పెషలిస్టులను తెచ్చి వాళ్ళకు పోటీ పరీక్షలకు ట్రైనింగ్స్ ఇస్తాను. మన మెదక్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా పోటీ పరీక్షలలో మన వాళ్ళు ఉద్యోగాలు కొట్టాలి, ఉద్యోగాలు సాధించాలనేది నా లక్ష్యంగా భావిస్తానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేయడము, 35 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మహిళలకు కుట్టు మిషన్లు కానివ్వండి, ఫ్యాబ్రికేషన్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, ఇంకేదన్నా వృత్తులలో ప్రావీణ్యత ఇచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక నాయకులు మీ అందరి సమక్షంలో కూడా జాబ్ మేళాస్ పెట్టి నైపుణ్యం పెంచినాక మంచి కంపెనీల్లో హైదరాబాద్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా మేము వాగ్దానం చేస్తా ఉన్నా. నేను ఏదైతే వాగ్దానం చేస్తా ఉన్నానో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పేసి సభాముఖంగా మీకు మనవి చేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏదైతే పేద విద్యార్థులకు ట్రస్ట్ ఓపెన్ చేశానో ఆ ట్రస్ట్లో కూడా నేను ఎంతైతే ఖర్చు పెట్టా అని చెప్పానో ఆ ఖర్చు అంతా కూడా ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఎంతైతే ఖర్చు పెడుతున్నానో పాపన్నపేట మండలికి ఎంత, శంకరంపేట మండలికి ఎంత పెట్టాను, ఏ గ్రామం నుంచి ఏ రైతు బిడ్డకు, ఏ కార్యకర్త బిడ్డకు మన ఎవరికైతే ఖర్చు పెట్టానో, ఏ కాలేజీలో ఎంత ఫీజు కట్టానో ఆ వివరాలన్నీ కూడా చెక్కు నంబర్తో పాటు మీ అందరి సమక్షంలో ఉంచుతాను, మీ అందరికి లెక్క అప్పచెప్తానని చెప్పేసి సభాముఖంగా చెప్తా ఉన్నాను. నేను ఉత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక కలెక్టర్గా, ఒక సీనియర్ ఉద్యోగిగా నేను పనిచేసి ప్రభుత్వంలో బాధ్యతయుతంగా పనిచేసి ప్రజల ముందు తప్పుడు వాగ్దానాలు చేసే అలవాటు నాకు ఈ జన్మలో లేదు. ఈ జన్మలో నేను అట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయనని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేసి చెప్తా ఉన్నా. అదేవిధంగా మన కార్యకర్తలకే కానివ్వండి, నిరుపేదలకే కానివ్వండి, ఇలాంటి ఫంక్షన్ హాల్స్ కూడా నేను గెలిచిన 9 నెలల లోపల ఈ ప్రతి నియోజకవర్గం లోపల మన కార్యకర్తలకు కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి ఉచితంగా రూపాయి మాత్రమే తీసుకొని అన్ని ఖర్చులు నేనే భరించి పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా తల వంచి మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఎలాంటి తప్పు మాట్లాడను. నేను ఏదైతే చేస్తానో, ఏదైతే చేయబోతానో అవే చెప్తాను. సో దయచేసి నా మనసు ఎరిగి నన్ను అర్థం చేసుకొని నాకు గెలిపి ఇవ్వాలని చెప్పేసి పాపన్నపేట మండలంలో ఉన్న ప్రతి కార్యకర్తను, ప్రతి కుటుంబాన్ని చెప్తా ఉన్నాను. మీ కార్యకర్తల కుటుంబంలో నన్ను సభ్యునిగా పరిగణించండి.
మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, మీ తమ్మునిగా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఎన్నుకోండి, నేను మీ వెంట ఉంటానని చెప్పేసి ప్రామిస్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన అసెంబ్లీలో అధికార పార్టీని గడగడలాడించి తెలంగాణ ఉద్యమ చరిత్రను జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. ఆకలి అవుతుందా? ఎంత టైం ఇస్తారు నాకు? పావు గంటనా, అర్ధ గంటనా, 45 నిమిషాలు ఇస్తారా? గంట మధ్యలో ఎవరు కదా, ఆకలి అవుతలేదు కదా. గౌరవనీయులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు శశిధర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, గౌరవనీయులు మన మెదక్ జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు నగేష్ ముదిరాజ్ గారు, గౌరవనీయులు మా సీనియర్ నాయకులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులుగా పనిచేసినటువంటి సోములు గారు, గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జగన్ గారు, వేదిక మీద ఉన్న మా సమన్వయకర్త శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కోఆపరేటివ్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన పాపన్నపేట బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా పాపన్నపేట జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని మనం మీటింగ్ పెట్టుకున్నాం. సరే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు బాగానే కష్టపడ్డది, కానీ వీడేమో పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తుండు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండు, ఏమన్నా ఇస్తాడో ఏందో అని జర ఆశపడ్డాం, కొద్దిగా కింది మీద చేసుకున్నాం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడన్నా మనం బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే ఈ ప్రజలకు మేలవుతుందో బాగా ఆలోచించి ఓటేయాలి. ఒకసారి అంటే మోసపోతాం, రెండవసారి కూడా మోసపోదామా? దయచేసి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడికాయి జర మొన్న మీరు సుత్తాంతి ఏమోతి అన్నట్టున్నారు. ఇప్పుడు జర దేశానికి వచ్చేదిగా, ఇప్పుడు మనసున పట్టింది. పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటుంది. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలకదొచ్చిందని ఇల్లు తగబెట్టుకుంటామే, ఇది ఇంటి సమస్య. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి, అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి. మరి ఈరోజు బీజేపీ వాడు బయలుదేరిండు, కాంగ్రెస్ వాడు బయలుదేరిండు. ఏం చేసినామని ఓటు అడగాలి? మా అక్క చెల్లెలకు తెలుసు, మా రైతన్నలకు తెలుసు. కాంగ్రెస్ వాడు వాళ్ళని నమ్ముతలేరు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండ్రే. బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు, రాసియలే, నోటరీ డాక్యుమెంట్ తెచ్చి పంచారు. బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే? మనం ఏదైనా భూమికి భయాన్నిచ్చినాం అనుకో, ఇయో 5 లక్షలకు ఎకరం కొట్టమన్నాం, 50,000 భయాన్నిచ్చినాం, 3 నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. బాండ్ పేపర్ అంటే నమ్మకం. బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్కి పోయినా చెల్తుంది. కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఎవరు నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, నోటరీ డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసితో చెప్పించారు, ఇది
రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికిరు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిందో ఒక్కసారి మీరు చూతురిగా, ఊకే నేను చెప్పుడు కాదు, వాళ్ళ మాటలే మీకు చూపిస్తా, మీరే మంచిగా చూడుండ్రి. ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనసున పట్టించుకోవాలి. మా అక్క చెల్లెలు కూడా ఊళ్ళలో పోయినాక మీరు మంచిగా ముచ్చట పెట్టాలి, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఒకసారి చూడండి ఏమన్నాడు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఎంబడే పోయి తెచ్చుకోమన్నాడు. అయింది ఎవరికన్నా 2 లక్షల రుణమాఫీ? అవ్వ అయింది ఎవరికన్నా? మొన్న మన రేగోడు మండలంలో బ్యాంక్ వాళ్ళు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చింది. మన రేగోడు మండలంలోనే ఏమయ్యారు, అప్పు కట్టలు, నీ దర్వాజాలు నిక్కపోతాం, నిన్ను కోర్టుకు గుంజుతాం, నువ్వు బ్యాంకులో పైసలు కట్టుకున్నావు. పాపం ఆ రైతు ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి 2 లక్షలు మాఫీ చేస్తానని నువ్వెవరిరా నన్ను అడిగి నీకు అన్నాడు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మై నై జాంతావు, నువ్వు అప్పు కట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు. నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకోదు. రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే, నువ్వు కడతావా కట్టవా నీ సంగతి ఏంది, నిన్ను కోర్టుకు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతా ఉన్నది. ఇవాళ అంటే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ కూడా వచ్చే. మరి ఇప్పుడు 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? నేను మీతో ఏమంటున్నా, దయచేసి ఊళ్ళల్లో ఒకటే ముచ్చట, 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, మాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. ఇక కుల్లం కుల్లం. నెక్స్ట్ ఇక 500 వడ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి, నిన్న మొన్న వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి. ఈ కోతల రాయుడు వడ్ల గురించి ఏం చెప్పిండో జర చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడవా? 2500లకు వడ్లు కొంటాడు. ఇప్పుడు రేపో మాపో మీరు కళ్ళాలకు వడ్లు తీసుకుపోతారా? ఊర్లలో సెంటర్లు స్టార్ట్ అయినాయా? ఇక రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఇక మనం గాడి ఒకటే వడ్లు 2500 ఈ బిడ్డకోను, 2500 ఇచ్చినాకనే వడ్లు లావట్టాలి. 2500 ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ రేపు ఓటు అడగాలి, లేకపోతే వాడిని చిత్తుగా కాంగ్రెస్ వాడికి బుద్ధి చెప్పాలి. చెప్పిండా లేదా? ఇంకా ఎంత ముద్దుగా చెప్పిండు అనుకున్నారు. అప్పుడు వానకాలం వడ్లు వస్తుండే ఓట్లు అయ్యేటప్పుడు, ఆ ఓట్లప్పుడు వానకాలం వడ్లు వచ్చినాయి. అప్పుడే మీరు వడ్లు అమ్ముకోకూరి, ఆగుర్రి. మేము 9 తారీఖు రాగానే 500 కలిపి వడ్లు కొంటా అన్నాడు. 9 తారీఖు వచ్చిండు, జనం నమ్మి ఓట్లేసిండు, వానకాలం వడ్లకు ఎగబెట్టిండు. మరి ఇప్పుడు యాసంగి వడ్ల కన్నా 500 ఇవ్వాలన్నా వద్దా? ఇంత రోగం జరిగింది. కొన్ని జాగాల నీళ్లు దాకా పంటలు ఎండిపోయింది. మరి ఆ పండిన పంట కన్నా 500 ఇచ్చి 2500 కాడికి వడ్లు కొనే బాధ్యత ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా లేదా? మరి అప్పుడేమో మాయ మాటలు చెప్పి ఓట్లేసే. వ్యవసాయం మీద దృష్టి పెట్టమే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు. పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇళ్లకు తిరుగుతుండు. మొన్న కేశవరావు ఇంటికి పోయిండు.
దానం నాగేందర్ ఇంటికి పోయిండు. మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా, రాజకీయాలు చేస్తావా? ఇవాళ ఈ రైతులకు మనం దయచేసి మీరు చర్చ పెట్టాలి కార్యకర్తలు. ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో వేస్తా, తీసుకుపోయి చూయించురి. ఉన్నాయి ఆల్రెడీ, లేని వాళ్ళకి పంపుతా. మరి మనము ఆ వడ్ల బీట్ కాడ సెంటర్లల్లో 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లు వేసుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు 2500 ఇస్తారా ఇయ్యరా అని గట్టిగా అడగాలన్నా వద్దా? మనం గా పని మీరు చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్పాలి పబ్లిక్? 2500 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, 2500 రాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. అంతే కదా. ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి. ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. పూర్తి 100 రోజులు దొరికింది వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 100 రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు 100 రోజుల్లో చేయడానికి టైం దొరికింది, కానీ 100 రోజుల్లో నువ్వు అమలు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని 4 నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్ళు గోస పెడుతుంది, 5 ఏళ్ళు గోస ఉంచుకుంటుంది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వారికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. బోనస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు? జర చూపి బై, అది కూడా చెప్తా. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసినాం. బిడ్డ ఏమన్నాడమ్మా? రైతు బంధు ఎకరానికి 15,000 అన్నాడు. అప్పుడు నేను యాసంగి రైతు బంధు వేస్తామని ఆర్థిక శాఖ మంత్రిగా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది. మేము రెడీగా ఉన్నాం. రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి సోమవారం నాడు మీకు టింగున మీ ఫోన్లు మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని చెప్పిన. చెప్తే ఇదే కాంగ్రెస్ వాడు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఇవి హరీష్ రావు పైసలు ఇస్తాంటుండు, ఇది ఆగబట్టాలని చెప్పింది. ఇంకా బయటకు వచ్చి ఏమన్నారు? ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 రూపాయలు పడతాయి అన్నారు. అని ఆ పడే పైసలు ఆపిండ్రు. మరి గెలిచిండ్రు. ఇప్పుడు ఆ 10,000 పడకపోయా, 15,000 పడకపోయా. 4 నెలలు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. అవి నాట్లకో, దుక్కి మందుకో, కలుపుకో పనికి రావాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు పురాగా పడకపోయా. వడ్లు కల్లాలకు వచ్చినా పడకపోతే అది రైతు బంధు అవుతుందా? కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మనమేమో శిలకు పెట్టిన పైసలు, గల్ల పెట్టెల పెట్టిన పైసలు, గా పైసలు ఇవ్వమంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, కమిషన్లు దొప్పిండ్రు, రైతులను మాత్రం మోసం చేసిండ్రు. మరి ఇలా రైతులను చివరి చూపు చూస్తున్నారు. కేసీఆర్కి ఏమో రైతు అంటే మొదలు, కాంగ్రెస్ వాళ్ళు రైతు అంటే లాస్ట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రాచి రంపాన పెట్టా ఉన్నది. కరెంట్ అన్న చక్కగా వస్తుందా? ఆనాడు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేకపోతుండే, ఇవాళ మోటార్లు కాల్తలేవా? ప్రతి రైతుది ఒక్కసారో 2 సార్లు మోటార్ కాలింది. మోటార్ కాలితే 10,000 ఖర్చు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. కేసీఆర్ ఉండగా బోరు బండ్లు గడవలే ఊళ్ళల్లో. ఇవాళ కొత్తగా బోరు పొక్కలేస్తున్నారు, బాయిలు పూడిక తీస్తున్నారు. మోటార్లు కాలితే పెట్టుబడి ఖర్చు అవుతున్నది. మరి కేసీఆర్ ఉండగా ఎందుకు గాలలే మోటార్లు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు లో వోల్టేజ్ వస్తున్నది, వచ్చిదాని కరెంట్ వస్తున్నది, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది, గంటకోసారి ట్రిప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడమంటే ఇక మస్తు నడుపుతాడు. మా దగ్గర కరెంటే పోతలేదు అంటాడు. ఇప్పుడు పోయిందా లేదా కరెంట్ మీ ముంగట? మీ ముంగట్టే ఇప్పుడు 20 నిమిషాలు కరెంటు పోయిందా లేదా? ఫ్యాన్లన్నీ బంద్ అయ్యి మీకు ఉప్పున పోసిందా లేదా? మళ్ళీ కరెంట్ ఆడబోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతారు.
ఇప్పుడు మీరే సాక్ష్యం కదా. మొన్న నేను నిజాంపేట పోయిన, రామాయణపేట పక్కన నిజాంపేటలో గిట్లనే నేను మైక్ ఇస్తున్నా, కరెంటు పోయింది. పాపన్నపేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది. పూట పూట కరెంటు పోతుంది, కోతలు మాత్రం ఫుల్ కోతల రాయిలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. కరెంటే పోతలేదంటారు. ఇది పోయింది కాదా, మీరు కాదా సాక్ష్యం? జర మా విలేకరులు గట్టిగా రాయింది పోయి, ఊరికే మీరు మెత్త మెత్తగా రాస్తారు. ఉన్న విషయం రాయి, నేను అబద్ధం రాయమంటలేదు. ఈ విషయం కూడా ఇవాళ ప్రజల్లో పెట్టాను. అంటే ఇలా రైతుల విషయంలో ఏదైనా ఒక్కటన్నా అమలైందా? రైతు బంధు 15,000 అన్నారు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అన్ని మోసమే కదా. ఒక్క మాటను నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన ఒక్క మాటనన్ను అమలు చేసిండ్రా? గద్దెనెక్కిండ్రు, రైతులను మాత్రం ఎల్లెలకల పడేసిండ్రు. మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ వారికి గట్టిగా మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చెయ్యండి. ఒక్క పనిన చేసిండా రైతులకు? నేను ఇంకో మాట అంటే పోయి పాపన్నపేట వాళ్ళు మీరు ఏమనుకోవద్దు. కేసీఆర్ రాకముందు, మన గవర్నమెంట్ రాకముందు, మా శశిధర్ రెడ్డి అనే అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో గణపురం కాలువ నీళ్లు ఇవ్వాలంటే మనం జీబులు కట్టుకొని హైదరాబాద్ పోకపోదుమా? పంట పంటకు తిప్పల కొట్లాడుదుమా లేదా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక్క జీబు కట్టినారే మీరు? అరే గట్టిగా సీటీ కొట్టి అడికల్ సింగూర్లో గేట్లు ఆవట్టాం, నీళ్ళు రాలే. మంజీరా మీద ఆ రోజు ఒక్క చెక్ డ్యామ్ ఉండనా? ఇప్పుడు మేము చెక్ డ్యాములు కట్టినాక మీ నీళ్ళ ఊట పెరగలే, బాయిలలో బోర్లలో నీటి ఊట పెరగలే. మరి 50 ఏళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కాలే. మన బీఆర్ఎస్ రాగానే ఇవాళ చెక్ డ్యాములు కట్టినాక రైతులకు మేలైందా లేదా? అరే మీ గుండువాగు మేము తవ్వకపోతే ఎవరు మీరే? తమిళనాడే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలుగుదేశం కూడా తమిళనాడే గుండువాగు తవ్వుకున్నాం, చెక్ డ్యాములు కట్టినాం. గణపురంకి ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చి ఆ కాలువలు మంచిగా చేసి బంగారం వల్ల 2 పంటలు పండేటట్టు చేసినామా లేదా? ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. మేమేమో మన కేసీఆర్ 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, వడ్ల బీటీ ఊరూరికి పెట్టిండు, మద్దతు ధర ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట తుంగల దొక్కిండ్రు, మోసం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను రాచి రంపాన పెట్టిండ్రు. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ ఒక్కనాడన్నా ఒక రైతును పరామర్శించిందా? ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం ధైర్యం చెప్పిండ్రా? ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు మాత్రం పెరిగినాయి, కన్నీళ్లు పెరిగినాయి. ఇవాళ రైతులు తమ పంట పొలాల్లో నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ పెన్షన్ చెప్పే ఆసరా పెన్షన్ మా అవ్వ చూస్తుంది. పింఛన్ ఏం చెప్పిండో చూడవా? పింఛన్ 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. మన్మడ వచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలే మా అబ్బాయి 50,000 4,000 మరి ఒత్తు వచ్చి 4,000 ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి మొత్తం 42 లక్షల అవ్వా తాతల కాళ్ళు వస్తాడు. వస్తుందా? వచ్చినాయి అవ్వా 4,000 వచ్చినాయా? మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు చూసినావా? ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు మన కేసీఆర్. చూసావా? అయితే పాపం మన కేసీఆర్ ఏమో 200 ఉన్న పెన్షన్ను 2,000 చేసిండు. అవ్వా తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పాపం మా అవ్వా తాతలు 4,000 ఇస్తా అంటే ఆశపడ్డారు. ఆశపడి 4,000 వస్తాయేమో అని కాంగ్రెస్ ఓటేస్తే జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఇక పెట్టింది. మధ్యలో ఒక నెల ఇంకొట్టిందా లేదా?
కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో నడిమిట్లో ఒక్క నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఎందుకంటే కేవలం అన్నారట, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మీరు 4,000 ఇస్తాడని ఆశపడితే ఇంత 2,000 ఎగ్గొట్టిండు జనవరిలో. మరి ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్పద్దా? మన కేసీఆర్ ఉండగా 200 ఉంటే 1000 అంటే 1000 చేసిండు. మళ్ళకెళ్తే 2,000 అంటే బరాబర్ మొదటి నెలలోనే 2,000 ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్లో 4,000 వస్తాయి, నీ మన్మడొచ్చి కాళ్ళు వత్తుతాడు, నీ 4,000 ఎడవా మౌతుడు ఎడవా, నువ్వు వచ్చి వత్తు బిడ్డ ఇప్పుడుగా. మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దావా? ఇలా 4,000 ఇస్తారని మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పాలా వద్దా? 2,000 ఇచ్చి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ ను సాదుకోవాలా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. మొన్న ఆగమైన ఈ తాపజన కారు కేయింది. మంచిగా చెప్పుని ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు, బీడీ కార్మికులకు 4,000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కేయింది, రానోళ్ళంతా కారు గుర్తుకోటైంది. చెప్పాలా వద్దా? కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, మంచిగా సంజాయించాలి. మా అవ్వలు మా అక్క చెల్లెళ్ళు జర ఈ తాప జర ఊళ్ళో మంచిగా చెప్పుర్రి. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి. ఇంకొక మాట అంట, మొన్న అసెంబ్లీ అయింది, నేను గట్టిగానే మాట్లాడినా, కొట్లాడిన అసెంబ్లీలో. రేపు నేను మళ్ళీ కొట్లాడాలి. రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మైక్ తీసుకొని, ఏమయ్యా బిడ్డ నువ్వు 4,000 ఇస్తాను మా అవతాతల్ని మోసం చేసినావు, అందుకే నిన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టిండ్రు బిడ్డ. ఇప్పటికన్నా 4,000 అని బల్ల గుద్ది నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలన్నా వద్దా? నేను నిలదీయాలంటే మీరు నాకు బలం ఇయ్యాలి, మీరు బలం ఇయ్యాలి. రేపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమయ్యా హరీష్ రావు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల పెన్షన్ ఎగబెట్టినా, వడ్లకు 500 బోనస్ ఇయ్యకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ముసలోళ్లకు 4,000 ఇయ్యకపోయినా, తులం బంగారం ఎగబెట్టినా, నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడతావా కూర్చో అంటాడు. నేను లేచి గట్టిగా మాట్లాడాలనుకో, బిడ్డ నువ్వు తులం బంగారం ఎగబెట్టినావు, అవ్వ తాతలకు 4,000 ఎగబెట్టినావు, 2 లక్షల రుణమాఫీ చేయలే, వాట్లకు బోనస్ ఇయ్యలే, ఆడపిల్లలకు స్కూటీ ఇయ్యలే, మా గొల్ల కురుమోళ్లకు గొర్రె ఇయ్యలే, అందుకే నిన్ను ఓడగొట్టిన రేవంత్ రెడ్డి అని బల్ల గుద్ది నేను మాట్లాడాలి. ఇప్పటికన్నా ఇయ్యి, ఇప్పటికన్నా కళ్ళు తెరు అని నేను వాళ్ళ మెడలు వంచాలనా వద్దా? అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే ఏమంటాడు, అన్ని ఎగబెట్టినా నాకే వేసిండ్రు అంటాడు. అనడా? మరి ఆయన బుద్ధి చెప్పొద్దా? ప్రశ్నించే గొంతును గెలిపించాలా వద్దా? మేము గట్టిగా ప్రశ్నించాలంటే, మా గొంతు గట్టిగా మాట్లాడాలంటే మీరే మాకు బలం ఇయ్యాలి. దయచేసి బాగా ఆలోచన చేయండి. ఈడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు, ఇంటికి పోయినాక అందరు మంచిగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 4,000 పెన్షన్ చూసిండు, అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను. ఏమన్నాడు? మంచిగా సుత్తమస్తేనట కోడిని కోసి పెట్టానట. జర చూడు నేను చెప్పిండు. ఇంత ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పడ్డాయా ఆడబిడ్డ? 2,500 పడ్డాయా? జర పడనోళ్ళు చేయలేవటం చూస్తా. పడ్డాయా? పల్లె మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండవా? చుట్టం వస్తేనంటే మంచిగా అరుచుకోవాలంటే 2,500 ఇస్తే. మరి ఇప్పుడు ఎవరు అరుచుకోవాలి? రేవంత్ రెడ్డి అరుచుకుందాం అందరం కలిసి. రేవంత్ రెడ్డి రేపు 13 తారీఖు నాడు అందరం కలిసి కారు మీద కీ 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 అని గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యాలి. గట్ల మీరు గట్టిగా రేపు బుద్ధి చెప్పాలి. 2,500 పడాలంటే కారుకు గుద్దుతే మేము పోయి అసెంబ్లీలో గట్టి కొట్లాడతాం. అప్పుడు మీ 2,500 పడతాయి. అబద్ధం ఆడిందా లేదా? ఎంత ఇది మోసం కాదా?
అందుకే నేను అక్క చెల్లెలను కోరుతా ఉన్నా, 2500 రూపాయలు పడ్డ అక్క చెల్లె కాంగ్రెస్ కోటేయండి, పడని అక్క చెల్లెలందరూ కూడా కారు గుర్తు కోటేయాలి. అంతే కదా. నెక్స్ట్ ఇక తులం బంగారం కథ చెప్పిండు. మన కేసీఆర్ ఏమో ఆడవీళ్ళ పెళ్లికి మా పద్మమ్మ 1,00,000 రూపాయలు చెక్కు తెచ్చి మీ చేతిలో పెట్టింది. వాళ్ళు చూసిరు కాంగ్రెస్ వాళ్ళు, ఆడోళ్ళంతా కారు గుర్తుకేస్తున్నారు. కేసీఆర్ వచ్చినాక నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానకు మంచిగా బండ్ల దొరకపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించిండు. ఈ ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారు, కారుకే ఉన్నారని ఏం చేసిండు? కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. జర చూడురి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత. పెళ్లిళ్ళు చాలా అయినాయి కదా, నిజమన్నా సీజన్ నడుతుంది కదా, పడ్డదా తులం బంగారం? వచ్చినాది ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? రాలే. నేను మొన్న వచ్చే కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదా? 1,00,000 పోయింది, తులం పోయింది. ఇప్పుడు మొన్న పేపర్లో చదివింటి, ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 తులం ఉన్నారట. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 71,000 రూపాయలకు తులం అయిందట. మరి ఈ కళ్యాణ లక్ష్మి ఎటువా, తులం బంగారం ఎటువా? గదే ముచ్చట మన ఊర్లలో చెప్పాలి. ఇవాళ తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేసే విధంగా ఇవాళ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టిండు. నిరుద్యోగ యువతకు మేము కాంగ్రెస్ వస్తే నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మీ మమ్మల్ని రెచ్చగొట్టి కేసీఆర్ ఇస్తలేదని అబద్ధాలు చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా చెప్పిండ్రో ఒక్కసారి చూడండి. మగ పిల్లలకు ఏమి ఇస్తానో చూడండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇంకా వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. నేను మళ్ళొకసారి కావాలంటే हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा మీరు రెండు చూసింది. ఎలక్షన్లప్పుడేమో ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగిండ్రు. మేము గెలిస్తే నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. పాప మా యువత నమ్మిండ్రు. నిజంగా నెలకు 4,000 వస్తాయో ఆశరైతుందని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కాంగ్రెస్ గెలిచింది, గవర్నమెంట్లో కూర్చున్నది కుర్చీలా. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, అసెంబ్లీలో నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను, బట్టి విక్రమార్క గారు ఎప్పటి నుంచి ఇస్తావు 4,000 అని నేను అడిగిన. అడిగితే ఏం చెప్పిండో చూసిరా మీరు? మళ్ళీ చూస్తారా? ఏం చెప్పిండు? ఎంత పచ్చి అబద్ధం. నిండు అసెంబ్లీలో చెప్పిండు, మేము 4,000 ఇస్తామని. ఆడ 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఓట్లప్పుడు చెప్పలే, మేము 4,000 ఇస్తామని యాడ చెప్పలేదని నిండు అసెంబ్లీలోనే చేతులు ఎత్తిండు బట్టి విక్రమార్క గారు. ఇంతకంటే మోసం ఉంటారే? మరి యువతకు చెప్పాలి, మన కేసీఆర్ మనముండంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మనమిచ్చినే, వీళ్ళు కాయిదాలు వంచి మేమిచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తావా? ఒక్క పరీక్ష పెట్టివా? నువ్వు ఇచ్చిందేంటి? ఈ నిరుద్యోగ యువతను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి.
ఇకపోతే ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకి స్కూల్ పోవాలంటే కాలేజీ పోవాలంటే కష్టమవుతుందట. స్కూటీ కొనిస్తా అన్నాడు. స్కూటీ అంటే తెలుసు కదా, బండి. ఒకసారి చూడు, అది కూడా బండి వచ్చిందా చూద్దాం. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రతి ఆడపిల్లకట స్కూటీ కొనిస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికైనా మీ ఊళ్ళో? ఎవరికన్నా ఒక ఆడపిల్లకి ఒక్కటన్నా? అయ్యో ఒక్కటి. మరి ఎంత మోసం తల్లి. ఇప్పుడు ఆ ఆడపిల్ల కాలేజీకి పోవాలంటేనట అన్ననో తమ్ముడో దించవలసి వస్తుంది, తండ్రి దించవలసి వస్తుంది. నేనే స్కూటీ కొనిస్తా అన్నాడు. పాపం నమ్మి ఆడపిల్లలు ఓటేసిరి. కాంగ్రెస్ని అట్టేట ముంచే. ఇగో గిన్ని అబద్ధాల కాంగ్రెస్, ఈ జూటా మాటల కాంగ్రెస్. దయచేసి మనమందరం కూడా ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినాక గీడెవరైనా కాంగ్రెస్ కోటేస్తారు, ఇంకెవరైనా వేస్తారా? ఎవరన్నా వేస్తారా? పడతారా ఇంకా ఈ కాంగ్రెస్ కోటు? దయచేసి బాగా ఆలోచన చేయండి. వేస్తామంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. ఇక ఇంకా కూడా ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మనం కాంగ్రెస్ నమ్మినట్టు అవుతుంది. మరి దయచేసి జాగ్రత్తగా ఉందాం. మనం ధైర్యంగా ఉండండి. మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ను. ఇవాళ మీరందరూ కలిసి మా లెక్క 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. మేము ఈ కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోనీయం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా ఆడతాం, ఎంబడబడతాం. బిడ్డ ఈ ఒక్కొక్క వీడియో చూపిస్తా, దీని సంగతి ఏంటి, ఎప్పుడు ఇస్తామని తాట తీస్తాం కాంగ్రెస్ వాళ్ళని. కాకపోతే మీరు జర బలం ఇది మాకు. ఈ ఎలక్షన్లలో కష్టపడి మమ్మల్ని గెలిపింది. వాడు వడ్లకు 500 బోనస్ ఎట్లా ఇయ్యడో నేను చూస్తా. 2 లక్షల మాఫీ ఎట్లా ఇయ్యడో వాళ్ళ సంగతి చెప్తాం, మీకు వచ్చేటట్టు చేపిస్తాం మేము. దయచేసి ఆలోచన చేయండి. మరి నడిమిట్లో బీజేపీ వాడు ఉన్నాడు. ఇక ఇది కాంగ్రెస్ అని కథ. బీజేపీ వాళ్ళు బయలుదేరి ఓటేయమని విన్నారా? బీజేపీ వాళ్ళ కథ బండి తిరుగుతున్నట్టుంది అప్పుడప్పుడు ఊళ్ళో పొన్న చూసిరా. ఆ బీజేపీ పార్టీకి ఒక ఆయన రఘునందన్ రావు అని నిలబడ్డాడు, పోటీ చేస్తుండే. ఆయన కూడా ఆయన కథ కూడా చూపిస్తా. ఆయన మొన్న దుబ్బాకలో మన రామలింగారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు, వచ్చి నన్ను గెలిపింది, రైతులకు మనిషికి 2 ఎడ్లు ఇస్తా, ఓ నాగలిస్తా అన్నాడు. నన్ను గెలిపింది, నా సొంత డబ్బులతోని నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నా బిడ్డ డాక్టర్ చదివింది, దుబ్బాకల దవాఖాన పెట్టి ఫ్రీగా వైద్యం ఇస్తా అన్నాడు. నరేంద్ర మోడీకి చెప్పి రైలు వేస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం దుబ్బాకోలు నమ్మిర్రు, ఓటేసిర్రు. ఓటేస్తే 4 ఏళ్ళైంది గెలిచి ఒక్కటి కూడా చేయలే, ఒక్క హామీ కూడా అమలు కాలే. జనం ఊకే మోసపోతారా? ఒక్కసారంటే ఆగమవుతారు. మొన్న ఎన్నికలు జరిగితే అదే దుబ్బాకల బండకేసి కొట్టింది కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించింది. మనకు మెదకు మరి కొత్తగా దుబ్బాకలో కంటే మనసు పట్టింది ఆయన సంగతి. మీడ కూడా గట్లనే మళ్ళీ ఆ ఓటు చెప్తే మనం గిట్ట మోసపోయి ఇక్కిరి. ఒక్కసారి ఆయన వీడియో చూడండి ఏం చెప్పిండో. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతుంది. ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతుంది. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి ఇంపార్టెంట్ క్రిస్టియన్ మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతుంది. పైసలు వేసి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేద్దాన్ని భయపడి ఓటు చేయించుకున్నా, ఏమి చేసినా జీతా
వయ్యి సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు చూసిరా? భార్యల్ని భర్తని విడదీయాలట, భర్తల్ని భార్యల్ని విడదీయాలట, ఉన్నది లేనట్టు చెప్పాలట, లేని ఉన్నట్టు చెప్పాలట, అబద్ధాలు ఆడాలన్నట, ఎట్టండా చేసి గెలవాలన్నట. ఒక ఆయన చెప్పిన స్పీచ్ అది విన్నారా? గసంటోళ్ళకు ఓటేస్తే రేపు మన ఇళ్ళ పంచాయతీ పెట్టారు. ఇక జర జాగ్రత్తగా ఉండు. వినబడదా? మంచిగా అర్థమైందా? మరి అది బీజేపీ వాళ్ళ కథ. కాంగ్రెస్ వాళ్ళకి చూసారు, బీజేపీ వాళ్ళకి చూసారు. బీజేపీ ఎవరిని ఇచ్చినా అది ఒక్కటి చెప్పురు నాకేమన్నా. 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ లో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది. 350 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది. ఏదైనా ఒక్క మంచి పని అయిందా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ. మరి అటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే ఒక్కటన్నా? మేము రాముల వారి గుడి కట్టినాము అన్నారు. మరి కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదా? కేసీఆర్? మనం కాకపోతే దేవుడు అందరికీ ఉంటాడు. లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టాం, అన్ని మాకే ఓట్లేమని గిట్ట అన్నామా మనం? లక్ష్మీనరసింహస్వామి గుడికి పోయి, యాదగిరి గుట్టకు పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా దేవుడు అందరికీ వరమిస్తాడు. దేవుడికి ఒక పార్టీ ఉంటుంది ఎక్కడన్నా? దేవుడు అందరి వాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే రాముడు పేరు చెప్పి ఓట్లు వేయమంటారు. ఈ రకంగా వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీ కడుపుకేం పెట్టిండు? మహిళలకేం చేసిండు? కార్మికులకేం చేసిండు? మా ఎస్సీలకేం చేసినావు? మా ఎస్టీలకు గిరిజనులకేం చేసినావు? ఆడపిల్లలకేం చేసినావు? రైతులకేం చేసినావు? ఎవ్వరికేం చేయలే. ఇక అంతా ఉత్తమాటలే. అందువల్ల ఇవాళ ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ వాడేమో ఎలక్షన్ కోడ్ రాజకీయాలు చెప్తుండు, బీజేపీ వాడేమో ఈడీ రాజకీయాలు చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా 2 లక్షల రుణమాఫీ అంటే ఏ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటుండు. మరి 100 రోజులు ఏం చేసినావు? 100 రోజులు ఏం చేసినావు? ఏమైనా వడ్లు కొట్టలేవు, 500 ఇస్తలేవు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. 100 రోజులు ఏం చేసినావు? నీకు పూర్తి 100 రోజులు దొరికినాయి. కానీ 100 రోజుల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోలేదు, ప్రజల్ని మోసం చేసినావు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమో కోడ్ రాజకీయాలు, బీజేపీ వాళ్ళు ఏమో ఈడీ రాజకీయాలు. బీజేపీకి నచ్చితే దోస్తు, లేదంటే ఈడీ. నచ్చితే జోడి, లేదంటే ఈడీ. బీజేపీ వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తే జోడి, కాదన్నాం అనుకో ఈడీ వస్తుంది తెల్లారిగా. ఇగో ఇది ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు. అందువల్ల మీరు ఆలోచన చేయండి. మన దురదృష్టవశాత్తు పద్మమ్మ ఓడిపోవచ్చు, కానీ వెంకట్రామరెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి. కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా 11 ఏళ్ళు మన జిల్లాలో పనిచేసిండు. పాపన్నపేట కానీ, శంకరంపేట కానీ, టేక్మాల్ కానీ, మన గణపురం కానీ, మెదక్ కానీ, రామాయణపేట కానీ, తూప్రాన్ కానీ, శివంపేట కానీ ఇంచు ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ప్రజలకు ఏం కావాలో తెలుసు, అన్నీ గుర్తుపట్టాడు, అధికారిగా అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే రేపు ఢిల్లీలో కొట్లాడతాడు, మన పనులు మంచిగా చేయిస్తాడు. అంతేకాదు ఆయనకు మంచి మనసు ఉన్నది. దేవుడు ఆయనకు చదివిచ్చిండు, దేవుడు ఆయనకు ధనం కూడా ఇచ్చిండు, విద్య ఇచ్చిండు, ధనం కూడా ఇచ్చిండు. ధనం చాలా మందికి ఇస్తారు, గుణం కావాలి. ధనం ఉన్నంత మాత్రాన సరిపోదు, గుణం కావాలి. వెంకట్రామరెడ్డి గారికి మంచి గుణం కూడా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తే అనుకోలే. 2014 సంవత్సరంలో మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు తల్లిదండ్రి చచ్చిపోతే 2 ఆడపిల్లలు ఉండే. ఆ 2 ఆడపిల్లలు ఆయన జాయింట్ కలెక్టర్గా ఉంటే సంగారెడ్డికి పోయి అమ్మా నాయన చచ్చిపోయిండ్రు, మేము అనాథ పిల్లలం, మమ్మల్ని కాపాడు అని దరఖాస్తు ఇచ్చిండు. ఆయన బాధపడి ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించిండు, ఉద్యోగం ఇప్పించిండు. ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా చేస్తా ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారు. మా సిద్దిపేటలో ఒక ఆయన
రైస్ మిల్ అమాలి పనిచేస్తాడు ఒక ఆయన బిడ్డకు కరీంనగర్లో డాక్టర్ సీట్ వచ్చింది. డాక్టర్ సీట్ వస్తే ఫీజు లేదు, పైసలు లేవు కట్టనీకి, అమ్మాయి ఏడుస్తుంది అని ఆయన దగ్గరికి పోతే తన సొంత డబ్బులు ఇచ్చి ఇవాళ అమ్మాయిని డాక్టర్ చేసినటువంటి గుణం కూడా మన వెంకట్రామరెడ్డి గారికి ఉంది. ఓ మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఎంపీగా గెలిచినాక ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చేటి తెస్తా, అవే కాదు మా కార్యకర్తలు మా పేదవాళ్ళ పిల్లల చదువుల కోసం 100 కోట్ల రూపాయల విద్యా నిధిని మా ట్రస్ట్ మీద ఖర్చు పెడతా అంటుంది. వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ మీద మీ పిల్లలు ఎవరైనా డాక్టరో ఇంజనీరో చదివితే వాళ్ళ ఫీజులు నేను గట్టి చదివిస్తా, ఏడాదికి 20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతా అంటుంది వెంకట్రామరెడ్డి గారు. ఇట్లాంటి ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా పైసలు అవుతున్నాయి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు 1,00,000 రూపాయలు, కానీ ఫంక్షన్ హాల్ ఖర్చులు ఎక్కువైతున్నాయి కదా. కాన్స్టిట్యున్సీకి ఒకటి 9 నెలల్లో ఫంక్షన్ హాల్ కడతా, 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుంది. కరెంటు బిల్లు కూడా నేనే కట్టుకుంటా, 1 రూపాయికే కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లకు ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుంది. అదేవిధంగా పిల్లలు పరీక్షలు రాస్తే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తా అంటుండు. ఆడపిల్లలకు ఉచిత కుట్టు శిక్షణ నేర్పించి తన ట్రస్ట్ పేరు మీద ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తా అంటుండు వెంకట్రామరెడ్డి గారు. మరి మంచి గుణమున్న మనిషి, పేదల మనిషి, అనుభవం ఉన్న మనిషి మన వెంకట్రామరెడ్డి గారికి మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం. కార్యకర్తలు ఏమరపాటుగా ఉండొద్దు దయచేసి. ఎందుకంటున్నా అంటే మొన్ననే జర కింది మీద అయినాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నట. మొన్న ఎవరో మాట్లాడారు, అయ్యో అన్న మా పరిస్థితి ఆగమైపోయింది, మాకంతా గెలిపించుకోగా జోష్ మీద గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు అంత జర ఎటమటం అయిపోయిందని బాధపడుతున్నట. వాళ్ళ లీడర్లే బాధపడుతుందట. వాళ్ళ లీడర్లే అయ్యో గిట్టయిపోయాయని అనుకుంటున్నట. ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుందట. ఓ వెనకటికో సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మొన్న గట్ల అయిపోయింది మన పని. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలేమో జోరు మీద ఉరికినాయి టీవీలల్లా, ఆ సోషల్ మీడియాలో. మన నిజమేమో అది మనసున పట్టడానికి టైం పట్టింది, మనసున పట్టే వరకు చేయి దాటింది. మరి ఇప్పుడన్నా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పటిదాకా చూసిండ్రు ఏం మోసం చేసిండ్రో, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రో, ఎన్ని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు. మరి ఇప్పుడన్నా మనం మన కేసీఆర్ను మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నా వద్దా? దయచేసి కార్యకర్తలు ఈ 40 రోజులు మీరు కష్టపడండి. వచ్చే 5 ఏళ్ళు వెంకట్రామరెడ్డి గారితో పాటు నేను కూడా మీ సేవలో ఉంటా. కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ టీవీలల్లా పేపర్లల్లా అన్ని ఫేక్ వార్తలు ఇస్తున్నారు, లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. ఆ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి, టీవీలలో వచ్చే లీక్ వార్తలు నమ్మకండి. ఈ జూటా మాటల కాంగ్రెస్ ఏమైంది? వాళ్ళకు ఒక్క పని కూడా చేయదు, అన్ని ఎగబెట్టింది. జనం అడిగేటట్టున్నారు, ఊళ్ళలో పోతే జనం నిలదీసేటట్టున్నారని ఈ ఫేక్ వార్తల్ని లీక్ వార్తలను రాయించుకుంటూ సోషల్ మీడియాలో పెడుతూ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం గవర్నీ కేసీఆర్ ఏం చేసిండో చేసిండు. కేసీఆర్ అన్న ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. 2000 పింఛన్ ఇస్తా అంటే ఇచ్చిండు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినవారం వెళ్ళక ముందు ఇంటికాడికి పంపిండు, ఇంటింటికి నల్లబెట్టి అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లనింటికాడ దించిండు, మెదక్ల బ్రహ్మాండమైన దవాఖాన కట్టిండు, గుండు వాగు పనిచేసిండు, మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు, గణపురం కాలువ ఆధునీకరణ చేసిండు, 2 పంటలకు కడుపు నిండా నీళ్లు ఇచ్చిండు. ఇవన్నీ నిజమా కాదా? మనమేమో చేసింది చెప్తున్నాం, వాని ఏమో ఎగబెట్టిన అన్ని కూడా చూపించిన మీకు నేను. అందువల్ల ఇప్పుడు దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మనం కారు గుర్తుకు ఓటేయాలి. నీతిని జాతిని ఈ తెలంగాణ కోసం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ కు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. వాడెవడో మాట్లాడతాడు,
ఏ ఉంటాదే బీఆర్ఎస్ పార్టీ అంటారు. అప్పుడు కూడా మాట్లాడేది గిట్టనే. గులాబీ జెండా పుట్టినాడు ఇది పాలపొంగ అన్నాడు ఎవడు, ఇది నీటి పొడుగా అన్నాడు ఒకడు, ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నాడు. పోయిందా? కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను, ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టి జర తిప్పలు పెట్టురట. మంచిగా రాసి పెట్టుంది, మంచిగా రాసి పెట్టుర్రి. మళ్ళా వాళ్ళకు మిత్తితో సహా వాళ్ళకు వడ్డిచ్చే పని కూడా చేస్తాం, విడిచిపెట్టేది లేదు. మా వాళ్ళని తిప్పలు పెట్టురట. మనంగా పని చేయలే. నిజంగా మన గవర్నమెంట్ ఉండగా ఏం పని చేసుకుందామని ఆలోచన చేసినాం. సంసారం ఎట్లా బాగా చేయాలనో ఆలోచించినాం. పాపన్నపేట మండలం ఎట్లా చేయాలనో ఆలోచన చేసినాం. కానీ మనం ఈ పని చేయలే. అరే మెదక్ జిల్లా వచ్చిందంటే కేసీఆర్తో కాదా? మెదక్కు రైలు వచ్చిందంటే కేసీఆర్తో కాదా? మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కేసీఆర్ కాదా? రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయిందంటే కేసీఆర్ కాదా? మన పాపన్నపేట అమ్మవారికి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది మన కేసీఆర్ కాదా? సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా ఈ పాపన్నపేటలోని మిగతా 7 గ్రామాలకు నీళ్ళు వచ్చేటట్టు ప్రాజెక్టు మంజూరు చేసింది మన కేసీఆర్ కాదా? కానీ బాధ ఏంటంటే అమ్మవారికి 7 పాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇచ్చిపోతే ఈ కాంగ్రెస్ వాడు రాగానే వాపస్ తీసుకున్నాడు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. నీకు ప్రేమ ఉంటే కేసీఆర్ 100 ఇచ్చిండు, నువ్వు 200 నువ్వు ఇంకా ఎక్కువ పైసలు ఇచ్చి ప్రేమ పొందు. కేసీఆర్ అమ్మవారికి ఇచ్చిన పైసలు వాపస్ తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉసురు తగులుతుందా తలగదా? అమ్మవారి ఉసురు తగులుతుందా తలగదా? నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, ఈ కేసీఆర్ ఇచ్చిన 100 కోట్ల జీవో ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పండి. ఆ 100 కోట్లు అమ్మవారి పైసలు, అవి అమ్మవారికి ఆ గుడి అభివృద్ధి కోసం వాడితేనే మంచిది. లేకపోతే నీకు 7 పాయల అమ్మవారి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకు తప్పదు. ఎవరైనా అమ్మవారి పైసలు వాపస్ తీసుకుంటారే? గింత అన్యాయం ఉంటుంది. మనం వచ్చినాక 7 పాయల అభివృద్ధి జరిగిందా లేదా? దినదినాభివృద్ధి జరిగింది. అరే మెదక్కు కేసీఆర్ రింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చిండు, ఆ రింగ్ రోడ్ కూడా క్యాన్సిల్ చేసిండు. అరే కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే ఎక్కువ పని చేయాలి, పాతోళ్ళ కంటే ఎక్కువ పైసలు ఇవ్వాలి. పాతోళ్ళు ఇచ్చి వాపస్ తీసుకుంటారు. మరి వాపస్ తీసుకున్నా వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను మా కార్యకర్తలు ఇంత శ్రద్ధగా ఇంత ఓపిగా మా అక్క చెల్లెల కళ్ళల్లో చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతున్నది, మా వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచి తీర్థం వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైందని నమ్మకం కుదురుతున్నది. సో దయచేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిద్దాం. మళ్ళొక్కసారి మెదక్ కిల్లా మీద గులాబీ జెండాను ఎగరేద్దాం. జై తెలంగాణ. ఈరోజు Like, share, subscribe.